నెక్స్ట్ ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి బ్రిటిష్ పరిపాలనలో లేదా ఆంగ్లేయ పాలనలో భారతదేశం అనేటటువంటి మన యొక్క దీనికి సంబంధించిన యూనిట్లో ఆర్థిక విధానాలు లేదా ఆర్థిక సంస్కరణల గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనది ఇక్కడ సివిల్ సంస్కరణలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే దీనికి సంబంధించిన సమాచారం అనేది చూద్దాం. సివిల్ సంస్కరణలు అంటే మనకు సివిల్ సర్వీస్ సంబంధించినటువంటివి. మరి ఈ సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి సంస్కరణలు ఏమిటి? సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాది వేసింది ఏంది? సివిల్ సర్వీస్ వ్యవస్థలో భారతీయులు కూడా భాగస్వాములు చేయాలన్నటువంటిది ఏంది? భారతీయులు కూడా సివిల్ సర్వీస్ పరీక్షలు రాయొచ్చు, వాళ్ళతో పాటు ఆంగ్లేయులతో పాటు ఉద్యోగాలు పొందొచ్చు. మరి వాళ్ళు ఎంత ఏజ్ ఉండాలి, లిమిటేషన్, ఇలా వీటికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు మనకు ఇందులో చూస్తాము. మరి సివిల్ సర్వీసు చెప్పేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేది భారత్లో ఆంగ్లేయులకు ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేది భారత్లో ఆంగ్లేయులకు ఉక్కు కవచంలాగా ఉపయోగపడ్డది. ఉక్కు కవచంలాగా ఒక రక్షణ కవచంలాగా సివిల్ సర్వీస్ వ్యవస్థ బ్రిటిష్ వారు భారతదేశంలో పాతుకుపోవడానికి ఇది ఒక ముఖ్యమైన ఒక రక్షణ కవచంలాగా, ఉక్కు కవచంలాగా వీళ్ళకు ఉపయోగపడడం అనేది జరిగింది. మొదట్లో కంపెనీ వర్తకులను ఈ యొక్క సివిల్ సర్వెంట్స్ అని పిలిచేవారు. మొదట్లో కంపెనీ వర్తకులను ఏమని పిలిచేవారంటే సివిల్ సర్వెంట్స్ అని పిలిచేవారు. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థకు మన భారతదేశంలో పునాది వేసినటువంటి వాడు ఎవరంటే వారన్ హేస్టింగ్. సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాది వేసిన వాడు మొట్టమొదట వారన్ హేస్టింగ్. ఆ సివిల్ సర్వీస్ ఆ వ్యవస్థను డెవలప్మెంట్ పరిచి దాన్ని అభివృద్ధి పరిచి సివిల్ సర్వీస్ పితామహుడుగా పేరుగాంచినటువంటి వాడు, సివిల్ సర్వీస్ పితామహుడుగా పేరుగాంచిన వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క కారన్ వాలిస్. ఇతడేమో పునాది వేశాడు వారన్ హేస్టింగ్, ఇతడేమో ఆ సివిల్ సర్వీస్ సంస్కరణను అభివృద్ధి పరిచి ఏకంగా సివిల్ సర్వీస్ పితామహుడుగా ఈ యొక్క పేరుగాంచాడు. ముఖ్యంగా మొట్టమొదట క్రీస్తు శకం 1805 సంవత్సరంలో లండన్లోని ఈ యొక్క హేల్బరీ అనే ప్రాంతంలో ఈ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు 2 సంవత్సరాల శిక్షణను మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. హేల్బరీ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కళాశాలలో 1805 సంవత్సరంలో మొట్టమొదటగా లండన్లోని హేల్బరీ ప్రాంతంలోని కళాశాలలో సివిల్ సర్వీస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకు 2 సంవత్సరాల శిక్షణ ఇవ్వబడింది మొట్టమొదటిసారిగా 1805 సంవత్సరంలో. కానీ అధికారికంగా 1853 సంవత్సరం నుండి ఈ సివిల్ సర్వీస్ పరీక్షలు అనేటటువంటివి ఈ యొక్క సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు అనేవి అధికారికంగా ప్రారంభం కావడం అనేది జరిగింది. దానికి ముఖ్యమైనది ఏమిటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ 1853 చట్టం ప్రకారంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏర్పాటైంది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ద్వారా సివిల్ సర్వీస్ పరీక్షలు పోటీ పరీక్షలుగా ప్రారంభం కావడం జరిగింది. అవి 1854 నుంచి 1853లో సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు అనేవి మామూలుగా దాన్ని అంటే సివిల్ సర్వీసు పరీక్షలు పోటీ పరీక్షలుగా మేము ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నామని తెలపడం 1853లో. కానీ 1853లో ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ద్వారా ఈ సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలను 1854 నుంచి
ప్రారంభించడం జరిగింది. రాత పరీక్షలుగా సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు రాత పరీక్షలుగా 1854 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 53లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడుతుంది సివిల్ సర్వీస్ వ్యవహారాలు చూడడానికి. ఆ 1853లో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనుసరించి 1854 నుంచి లండన్లో సివిల్ సర్వీస్ పరీక్షలు అనేటటువంటివి నిర్వహించడం అనేది జరిగింది. మరి ఇటువంటి సివిల్ సర్వీస్ పరీక్షలకు సంబంధించిన ఈ అంశాల గురించి, సివిల్ సర్వీసులకు ఉన్న ప్రాధాన్యతను గురించి మరి ముఖ్యంగా పేర్కొన్నటువంటి కొన్ని చట్టాలనేటటువంటి చూద్దాం. సివిల్ సర్వీసుకు సంబంధించిన చట్టాలు. సో ఫస్ట్ది మనకి 1833 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, 1919 చార్టర్ 1919 చార్టర్ 1919 చట్టం, అలాగే 1935 చట్టం, 1935 చట్టం. సో 1935 చట్టం ఇది ఒకసారి ఇక్కడ చూస్తే 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, 1919 చట్టం, 1935 చట్టం. ఇందులో భాగంగా 1833 చార్టర్ చట్టం ఏం చెప్పిందయ్యా అంటే సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి భారతీయులు కూడా అర్హులే. అంటే ఫస్ట్ మొట్టమొదట సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి ఆంగ్లేయులు, విదేశీయులే అర్హులు ఉండేది. కానీ 1833 చార్టర్ చట్టం ప్రకారంగా సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి భారతదేశంలో ఉన్నత విద్యను చదివినటువంటి వాళ్ళు కూడా అర్హులే. సో సివిల్ సర్వీస్ ఉద్యోగాలు భారతీయులు కూడా పొందవచ్చును, సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో భారతీయులు కూడా అర్హులే అని చెప్పినటువంటిది ఈ యొక్క 1833 చార్టర్ చట్టం. మరి 1853 చార్టర్ చట్టం ప్రకారంగా సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు ప్రారంభించాలనుకుంటారు రాత పరీక్షలను. సో అందులో భాగంగానే 1853లో ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ నేతృత్వంలో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆధ్వర్యంలో 1854 నుండి ఈ యొక్క సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరి అటువంటి సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలంటే ఆ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే అభ్యర్థి యొక్క వయస్సును ఎంతగా నిర్ధారించారంటే 23 సంవత్సరాలుగా నిర్ధారించారు. సివిల్ సర్వీస్ పరీక్ష రాసే అభ్యర్థి వయస్సు 23 సంవత్సరాలు. ఆ పరీక్షలు కూడా ఎక్కడ జరుగుతాయ్యా అంటే లండన్లోనే జరుగుతాయి. ఆ పరీక్షలు కూడా ఎక్కడ జరుగుతాయంటే లండన్లోనే, భారతదేశంలో కాదు. భారతదేశం నుండి ఎవడైనా రాయాలనుకున్నాడు అతి కష్టం మీద ఆడు లండన్కి పోయి అక్కడ పరీక్షలు రాసి రావాల్సినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. అదంతా ఏ చట్టం ప్రకారం అంటే 1853 చార్టర్ చట్టం ప్రకారంగా. ఇందులో మరి ఈ యొక్క లండన్కి వెళ్ళి మనోళ్ళు ఈ యొక్క సివిల్ పరీక్షలు రాసి మొట్టమొదట ఈ యొక్క ఐసిఎస్గా, ఇండియన్ సివిల్ సర్వీస్లో మొట్టమొదటిగా ఉత్తీర్ణుడైన వాడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. అలాగే మనకు సురేంద్రనాథ్ బెనర్జీ, ఎస్ఎన్ బెనర్జీ. మూడో వారు మన యొక్క సుభాష్ చంద్ర బోస్. సో మొత్తం మనకు మొట్టమొదట సివిల్ సర్వీసు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, పోటీ పరీక్షలు ప్రారంభమైన తర్వాత లండన్కు వెళ్ళి ఐసిఎస్ పరీక్షలు రాసి, అంటే సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి ఆ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎన్నికైన భారతీయులు 3. అందులో సత్యేంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జీ, సుభాష్ చంద్ర బోస్. మొట్టమొదట ఐసిఎస్కి ఎంపికైన తొలివాడు ఎవరయ్యా అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. అలాగే రెండవ వారు ఎస్ఎన్ బెనర్జీ. మూడవ వ్యక్తి ఈ యొక్క గొప్పవాడు సురేంద్రనాథ్ బెనర్జీ, తర్వాత సుభాష్ చంద్రబోస్. అయితే ఈ ముగ్గురిలో ఈ సురేంద్రనాథ్ బెనర్జీ అనేటటువంటి వాడిని ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి మితవాదుల్లో ఒకడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఇతడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ముఖ్యంగా
భారతీయులు రెచ్చగొడుతున్నాడని చెప్పేసి స్వాతంత్ర పోరాటానికి ఈ యొక్క ముఖ్యంగా ప్రజలకు ఊతమిస్తున్నాడని చెప్పేసి ఇతన్ని ఏం చేశారంటే ఈ యొక్క సురేంద్రనాథ్ బెనర్జీని పూర్తి స్థాయిలో ఐసిఎస్ పదవి నుంచి ఈ యొక్క తొలగించడం అనేది జరిగింది. ఐసిఎస్ పదవి నుంచి తొలగించడం అనేది జరిగింది ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. సో ఐసిఎస్కు సెలెక్ట్ అయి ఐసిఎస్ పదవి నుంచి తొలగించబడిన తొలి భారతీయుడు, ఐసిఎస్ పదవికి సెలెక్ట్ అయి ఐసిఎస్ పదవి నుంచి తొలగించబడిన తొలి భారతీయుడు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్పేసి అనాలి. మరి ఇక్కడ 1919 చట్టం ప్రకారంగా అత్యంత కీలకంగా మరి ఇక్కడ ఏం చెప్పిందయ్యా ఈ సివిల్ సర్వీసుల గురించి అంటే ఈ 1919 చట్టం ప్రకారంగా 1919 చట్టం ప్రకారంగా ఐసిఎస్ అంటే సివిల్ పరీక్షలు అనేవి సివిల్స్ పరీక్షలు అనేవి లండన్తో పాటు ఇండియాలో కూడా నిర్వహించాలని తెలిపిన చట్టం 1919 చట్టం. అంతకుముందు లండన్లో నిర్వహించేది, లండన్తో పాటు ఇండియాలో కూడా నిర్వహించాలని చెప్పిన చట్టం ఈ యొక్క 1900 చట్టం. మరి దీని ప్రకారం ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. మరి దీని ప్రకారంగానే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్ ఇండియాలో ప్రకారంగా క్రీస్తు శకం 1922లో ఈ చట్టం ప్రకారం 1922 నుంచి మన ఇండియాలో ఈ యొక్క సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహించడం జరిగింది 1922 నుంచి. ఇందులో భాగంగానే ఈ చట్టాన్ని అనుసరించి 1925లో ఇక్కడ ఇండియన్ సివిల్ సర్వీస్ కమిషన్ అలాగే ఇదే 1925లో ఈ యొక్క స్టేట్ సివిల్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కావడం జరిగింది. 1919 చట్టం ప్రకారం సివిల్ పరీక్షలు లండన్తో పాటు ఇండియాలో జరపాలని తెలిపింది. దాని ప్రకారమే 1922 నుంచి ఈ సివిల్స్ పరీక్షలను ఈ యొక్క ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ 1919 చట్టం ప్రకారమే 1925లో ఇండియన్ సివిల్ సర్వీస్ కమిషన్ అలాగే ప్రతి రాష్ట్రంలో 1925లో ఈ సివిల్ సర్వీస్ కమిషన్కు సంబంధించి స్టేట్ సివిల్ సర్వీస్ కమిషన్ అనే సంస్థలు ఏర్పాటు కావడం అనేది జరిగింది. మరి 1935 చట్టం ప్రకారంగా చూస్తే ఇక్కడ ఫెడరల్ సర్వీస్ కమిషన్ మరియు ప్రాంతీయ సర్వీస్ కమిషన్ల నియామకాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ సర్వీస్ కమిషన్ మరియు దానితో పాటు ప్రాంతీయ సర్వీస్ కమిషన్ల యొక్క నియామకాన్ని వాటి యొక్క విధులను ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రతిపాదించడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగా అత్యంత కీలకంగా ఈ సివిల్ సర్వీస్ వాటికి ఎక్కువగా ఇట్లా కృషి చేసినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వారు మనకు ఒకసారి వాళ్ళ గురించి చూసుకుంటే సివిల్ సర్వీసుకి బాగా కృషి చేసినటువంటి వారిలో మనకు కారన్ వాలిస్ గుర్తొస్తాడు. కారన్ వాలిస్ తర్వాత మనకు లార్డ్ లిట్టన్ గుర్తొస్తాడు. అలాగే మనకు లార్డ్ లిట్టన్ వెల్లస్లీ అలాగే మనకు లార్డ్ హార్డింజ్ అనేవాడు గుర్తొస్తాడు. అలాగే మనకు లార్డ్ మేయో అనేవాడు గుర్తొస్తాడు. సో వీళ్ళను మన భారతదేశంలో సివిల్ సర్వీస్ యొక్క అభివృద్ధికి పాటుపడినటువంటి గవర్నర్ జనరల్స్ వైస్రాయ్స్లో కారన్ వాలిస్, లార్డ్ లిట్టన్, అలాగే వెల్లస్లీ, లార్డ్ హార్డింజ్, మేయో. ఈయన ముఖ్యంగా సివిల్ సర్వీస్ వ్యవస్థకు సంబంధించిన పోలీస్ రెవెన్యూ శాఖలను
ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ రెవెన్యూ శాఖలను వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు వాటిని వేరు చేయడంతో పాటు ఈ యొక్క వాటికి సంబంధించిన ఏదైతే ఆ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఉంటారో ఆ ఉద్యోగుల యొక్క పనితీరు వాళ్ళ యొక్క నియమావళి, వాళ్ళ యొక్క సర్వీస్ నిబంధనల గురించి చాలా క్లియర్గా వివరించడం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా కారన్ వాలిస్. అలాగే మనకి ఇక్కడ లార్డ్ లిట్టన్ ఏం చేశాడంటే భారతదేశంలో సివిల్ సర్వీసు రాసే అభ్యర్థుల యొక్క వయస్సు యాక్చువల్గా 21 ఉంటే వాటిని 21 నుంచి 19కి తగ్గించడం జరిగింది. లార్డ్ లిట్టన్ ఏం చేశాడంటే భారతదేశంలో సివిల్ సర్వీసు రాసేటటువంటి ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వయసు 21 నుంచి 19కి మార్చేయడం జరిగింది. అది మార్చినటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లిట్టన్. అంతేకాదు సివిల్ సర్వీసులో భాగంగా ఈయన ముఖ్యంగా స్టాట్యుటరీ సివిల్ సర్వీసులను ప్రారంభించాడు. స్టాట్యుటరీ సివిల్ సర్వీస్ ఈ లార్డ్ లిట్టన్ ఏజ్ తగ్గించడంతో పాటు సివిల్ సర్వీసులో పునరుద్ధరణలో భాగంగా స్టాట్యుటరీ సివిల్ సర్వీసులను ఈయన ప్రారంభించడం జరిగింది. ఇవి 2 రకాలు, కోవనెంటెడ్ అలాగే అన్కోవనెంటెడ్. సో అన్కోవనెంటెడ్ సివిల్ సర్వీసులు ఇవి 2 కూడా స్టాట్యుటరీ సివిల్ సర్వీసుల కిందికి రావడం జరుగుతుంది. అవి ఒకటి కోవనెంటెడ్, అన్కోవనెంటెడ్. కోవనెంటెడ్ అంటే మొత్తం సివిల్ సర్వీసు ఉద్యోగాలలో 1/6 వంతు ఉద్యోగాలను మొత్తం సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో 1/6 వంతు సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భారతీయులకు కేటాయించాలి. అంటే మొత్తం సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో 1/6 వంతు ఉద్యోగాలలో భారతీయులను నియమించాలి అని దాని అర్థం. రెండోది ఇక్కడ అన్కోవనెంటెడ్ అంటే గవర్నర్ల ఆమోదంతో స్థానిక ప్రభుత్వాలు నిర్వహించే సివిల్ సర్వీసులు. స్థానిక ప్రభుత్వాలు నియమించేవి నియామక ప్రక్రియ. ఇది ఒక సివిల్ సర్వీస్ నియామక ప్రక్రియ. ఈ నియామక ప్రక్రియ కోవనెంటెడ్ సివిల్ సర్వీస్ కిందకు వస్తుంది. ఇందులో మొత్తం 1/6 వంతు ఉద్యోగాలను సివిల్ సర్వీసులో భారతీయులకు కేటాయించడం జరుగుతుంది. అన్కోవనెంటెడ్లో ఇది కేవలం గవర్నర్ల యొక్క ఆమోదంతో గవర్నర్లు నియమించకున్న అవసరం లేదు. గవర్నర్ల ఆమోదం పొంది స్థానిక ప్రభుత్వాలు నియమించుకుంటే సరిపోతుంది. అందుకనే గవర్నర్ల ఆమోదంతో స్థానిక ప్రభుత్వాలు నియమించుకునేటటువంటి సర్వీసుని అన్కోవనెంటెడ్ సర్వీసుగా, కోవనెంటెడ్ అంటేనేమో ఇక్కడ 1/6 వంతు ఉద్యోగాలను పూర్తి స్థాయిలో ఈ అత్యున్నతమైన సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో అత్యున్నతమైనటువంటి ఈ పదవులు ఏదైతే ఉంటాయో అత్యున్నతమైన పదవుల్లో భారతీయుల్ని 1/6 వంతుగా నియమించుకోవచ్చు. ఆ నియమించుకునేటటువంటి సర్వీస్ విధానాన్ని ఈ యొక్క కోవనెంటెడ్ సర్వీస్ విధానం అంటాం. మరి వెల్లస్లీ గారు ఏం చేశాడయ్యా అంటే కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించాడు సివిల్ సర్వీస్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి. మన లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార ఒడంబడిక మీద సంతకం చేసిన లార్డ్ వెల్లస్లీ అనేటటువంటి వాడు కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించాడు. ఆ ఫోర్ట్ విలియం కళాశాలలో ఈ సివిల్ సర్వీస్కి ఎవరైతే అభ్యర్థులు ఎంపికైతారో సివిల్ సర్వీస్కి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి ఈ కళాశాల చాలా బాగా ఉపయోగపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సివిల్ సర్వీస్కి ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఆ సివిల్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ ఇవ్వడానికి ఈ కలకత్తాలో లార్డ్ వెల్లస్లీ ఏర్పాటు చేసిన ఫోర్ట్ విలియం కళాశాల చాలా బాగా ఉపయోగపడడం జరిగింది. మరి లార్డ్ హార్డింజ్ గారు ఏం చేశాడయ్యా అంటే సివిల్ సర్వీస్ పరీక్ష రాసేటటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి అంటాడు. సివిల్ సర్వీస్ పరీక్ష రాసే అభ్యర్థులు ఆ పోటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా మీ ప్రాంతీయ భాషల్లో ఆ ఎగ్జామ్ అనేది ఉండదు. అటు యూరోపియన్ అయినా
ఇటు ఈ యొక్క భారతదేశం ఏ దేశాలకు చెందిన వాళ్ళైనా అందరికీ పేపర్ అనేది స్థానిక భాషల్లో ఉండదు. ఒకే ఒక్క భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి సివిల్ సర్వీస్ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ కూడా ఆంగ్ల భాష పరిజ్ఞానం ఉండాలి. ఆంగ్ల భాషలోనే పేపర్ ఉంటుంది, ఎగ్జామ్ జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా రాయాలని చెప్పి ఆంగ్ల భాషను తప్పనిసరిగా చేస్తూ ఈయన ఆర్డర్స్ జారీ చేయడం అనేది జరిగింది. అందులో అత్యంత కీలకంగా లార్డ్ మేయో అనేవాడు. మరి ఈ లార్డ్ మేయో కాలంలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే, భారతదేశానికి సంబంధించిన సివిల్ సర్వీస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఉపకార వేతనాలు ఇవ్వాలని ఈ యొక్క చెప్పినటువంటి వాడు. భారతదేశంలోని సివిల్ సర్వీస్ అభ్యర్థులందరికీ ఉపకార వేతనాలను ఇచ్చేలా, ఉపకార వేతనాలు అందించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే లార్డ్ మేయో. ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్. సివిల్ సర్వీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ లేదా ఉపకార వేతనాలు అందించడానికి ప్రయత్నం చేసిన గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఎవరంటే ఈ యొక్క లార్డ్ మేయో. ఈ లార్డ్ మేయో వాడు మాత్రమే మన భారతదేశంలో చనిపోయిన, హత్యకు గురి కాబడిన మొట్టమొదటి వైస్రాయ్. భారతదేశంలో హత్యకు గురి కాబడిన వైస్రాయ్ ఎవరైనా అడిగాడు అనుకో ఎగ్జామ్లో, అప్పుడు మీ ఆన్సర్ ఈ లార్డ్ మేయోనే. భారతదేశంలోని హత్యకు గురి కాబడ్డటువంటి వాడు, చనిపోయిన వాడు మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మేయో. కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని కూడా ఇక్కడ తెచ్చుకొని చెప్పాలి. అప్పుడు సబ్జెక్ట్ అనేది మనకు గ్రిప్ వస్తుంది. ఇప్పుడు నాకు అక్కడ మన వైస్రాయ్లో ఉన్న బిట్టు ఇక్కడ మనం అందించడం అంతే. సో మరి ఇది సివిల్ సర్వీస్ సంబంధించింది. మరి ఇందులో కమిషన్లు 2 క్లియర్గా ఉన్నాయి. మరి సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి కమిషన్లు, మరి ఆ కమిషన్లకు సంబంధించిన సమాచారం ఏందనేది ఒకసారి చూద్దాం. మరి సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి కమిషన్లు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. రైట్. ఇక మనము సివిల్ సర్వీసు సంస్కరణలు కూడా కొంచెం పాటు చేసుకుంటే ఇది కూడా అయిపోతుంది. ఏమిటంటే ఈ సివిల్ సర్వీస్ కమిషన్కి సంబంధించి, అంటే సివిల్ సంస్కరణలకు సంబంధించిన పనితీరు గురించి, వాటి అభివృద్ధి గురించి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ యొక్క ముఖ్యమైనటువంటి అచీషన్ కమిటీ, అలాగే ఇక్కడ మనకు ఈ యొక్క లీ కమిషన్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. లీ కమిషన్, అచీషన్ కమిషన్. ఇందులో 1884లో, క్రీస్తు శకం 1884లో ఏర్పాటు చేయబడింది అచీషన్ కమిటీ. ఇది సివిల్ సర్వీస్ వ్యవహారాలను పరిశీలించడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీ. సివిల్ సర్వీస్ వ్యవహారాలను పరిశీలించడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీ. ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డదంటే 1884లో. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరయ్యా దీన్ని ఏర్పాటు చేసిందంటే లార్డ్ డఫ్రిన్ అనేవాడు 1884లో అచీషన్ కమిటీని ఏర్పాటు చేశాడు. ఇది ఎస్పెషల్లీ సివిల్ సర్వీస్ వ్యవహారాలను పరిశీలించడానికి డఫ్రిన్ కాలంలో నియమించబడినటువంటి కమిటీ. మరి ఈ కమిటీ ఏమి చెప్పిందయ్యా అంటే, ఈ కమిటీ సివిల్ సర్వీస్ అభ్యర్థులు పోటీ పరీక్ష రాయాలంటే అభ్యర్థుల యొక్క గరిష్ట వయసు 23 సంవత్సరాలు చెప్పింది. సివిల్ సర్వీస్ పరీక్షలు కేవలం లండన్లోనే జరుగుతాయని చెప్పింది. కేవలం 23 సంవత్సరాలు వీరి యొక్క గరిష్ట వయసు 23 సంవత్సరాలు సివిల్ సర్వీస్ వాళ్ళది. అలాగే సివిల్ సర్వీస్ పరీక్షలు ఎక్కడ జరుగుతాయంటే కేవలం లండన్లోనే జరుగుతాయన్నది ఈ యొక్క అచీషన్ కమిటీ. మరి లీ కమిషను 1924లో ఏర్పాటు చేయబడ్డది, 1924లో ఏర్పాటు చేయబడ్డది. ఇది కూడా సివిల్ సర్వీస్లకు సంబంధించిన ఈ యొక్క కమిషనే, లీ కమిషన్ 1924. మరి ఇదేం చెప్పిందయ్యా అంటే, ఇది సివిల్ సర్వీసులను వర్గాలుగా విభజించింది. సివిల్ సర్వీసు వర్గాలుగా అంటే ఐసిఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఇలా ఐఏఎస్, ఐపిఎస్, ఇది ఐఎఫ్ఎస్. సో ఇక్కడ
అత్యంత కీలకమైనటువంటి ఐపీసీ, ఐఏఎస్, ఐపీసీ, ఐఎఫ్ఎస్, ఐసీసీ లాంటి వర్గాలు సివిల్ సర్వీసును వర్గాలుగా విభజించింది. సివిల్ సర్వీసులో ఇక్కడ 50%, సివిల్ సర్వీసులో 50% యొక్క భారతీయులకు అవకాశం ఇవ్వాలి. సివిల్ సర్వీసులో 100% ఉంటే ఉద్యోగాలు అందులో 100%లో 50, అంటే సగానికి సగం భారతీయులకు ఇవ్వాలని చెప్పింది. సివిల్ సర్వీసులో 50% భారతదేశానికి సంబంధించిన వారిని నియమించాలని, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని, అలాగే సివిల్ సర్వీసుల్ని కొన్ని వర్గాలుగా ఐసీఎస్గా అనేటటువంటి దాన్ని సివిల్ సర్వీస్ని కొన్ని వర్గాలుగా విభజించడం జరిగింది. ఐసీఎస్గా, ఐఎఫ్ఎస్గా, ఐఏఎస్, ఐపీఎస్గా విభజించబడడం అనేది జరిగింది. అలాగే సివిల్ సర్వీస్ అభివృద్ధి కోసం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఏర్పాటైతే బాగుంటుందని ఇది ఒక సలహా ఇచ్చింది, సూచన. సివిల్ సర్వీస్ అభివృద్ధికి, సివిల్ సర్వీసుల యొక్క అభివృద్ధికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన, స్వయం నిర్ణయాలు తీసుకునే ఒక సంస్థ ఉంటే బాగుంటుందని పేర్కొన్నది. ఏమిటయ్యా అంటే లీ కమిషన్. ఈ లీ కమిషన్ల సూచనల ఆధారంగానే 1926 అక్టోబర్ 1వ తారీఖున 1926 అక్టోబర్ 1వ తారీఖున పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1926 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయబడ్డది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఏ కమిటీ సూచనల ఆధారంగా ఏర్పాటు చేయబడ్డదంటే లీ కమిషన్ సూచనల ఆధారంగా. లీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1924. అంటే ఇక్కడ అచీషన్, లీ రెండు కూడా సివిల్ సర్వీస్ సంబంధించింది. మరి అటువంటి 1926 అక్టోబర్ 1న ఏర్పాటు చేయబడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అధ్యక్షుడు ఎవరంటే, మొట్టమొదటి అధ్యక్షుడు రాస్ బార్కర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మొట్టమొదటి అధ్యక్షుడు 1926 అక్టోబర్ 1న రాస్ బార్కర్. సో మరి ఇక్కడ టోటల్గా ఈ సివిల్ సర్వీస్ అభ్యర్థుల యొక్క వయస్సును ఎంత నుంచి ఎంతకు తగ్గించారు గవర్నర్ జనరల్లో అనేది చూస్తే, ఇక్కడ మనకు డలౌసీ, కానింగ్, జాన్ లారెన్స్, లిట్టన్, ఈ గవర్నర్ జనరల్స్ నలుగురి కాలంలో సివిల్ సర్వీస్ అనేది ఏ వయసు నుండి ఏ వయసుకు తగ్గించబడిందో ఒకసారి చూద్దాం. ఇందులో డలౌసీ కాలంలో సివిల్ సర్వీస్ పరీక్ష రాయాలంటే అభ్యర్థుల వయసు 23 సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగింది డలౌసీ కాలంలో. తర్వాత కానింగ్ కాలంలో 23 సంవత్సరాల నుండి 22 సంవత్సరాలకు కుదించారు. అంటే లార్డ్ కానింగ్ కాలంలో సివిల్ సర్వీస్ పరీక్ష రాసే అభ్యర్థుల వయసు 22కు వచ్చిందని అర్థం. 23 నుంచి 22కు తగ్గిందంటే అదే అర్థం. లారెన్స్ కాలంలో 22 సంవత్సరాల నుండి 21కి తగ్గింది. అంటే లారెన్స్ కాలంలో సివిల్ సర్వీస్ పరీక్ష రాసే అభ్యర్థులు 21 సంవత్సరాలు ఉంటే చాలు. అంటే 22 నుంచి 21 తగ్గిందని అర్థం, 1 ఇయర్. ఇక్కడ లిట్టన్ కాలంలో 21 నుండి 19 సంవత్సరాలు, 21 సంవత్సరాల నుండి 19. సో 21 నుండి 19 తగ్గింది లిట్టన్. సివిల్ సర్వీస్ రాయాలంటే 19 సంవత్సరాలు యంగ్ రెబల్ స్టార్ అయి ఉంటే చాలని అర్థం. సో ఈ చార్ట్ అనేది కూడా రావాలి. డలౌసీ, కానింగు, లారెన్సు, లిట్టన్. డలౌసీ కాలంలో 23 సంవత్సరాలు, కానింగ్ కాలంలో 23 నుంచి 22, అలాగే మనకు లారెన్స్ కాలంలో 22 నుంచి 21, అలాగే మనకు ఈ లార్డ్ లిట్టన్ కాలంలో 21 నుంచి 19 సంవత్సరాలకు నిర్ధారించడం అనేది జరిగింది. ఇది మనకు సివిల్ సర్వీస్ సంస్కరణ సంబంధించినది. నెక్స్ట్ మనకు వీడియోలో మనము విద్యా సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, అలాగే మనకు ఫ్యాక్టరీ చట్టాలకు సంబంధించిన సమాచారం చూద్దాం. ఇక్కడ మనకు నెక్స్ట్ మన యొక్క బ్రిటిష్ యొక్క
సంస్కరణలో భాగంగా అత్యంత కీలకమైనటువంటి బ్రిటిష్ పరిపాలనలో భాగంగా అత్యంత కీలకమైనటువంటి విద్యా సంస్కరణలకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. విద్యా సంస్కరణలకు సంబంధించిన సమాచారం వారి యొక్క బ్రిటిష్ వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి దాంట్లో విద్యా సంస్కరణలకు సంబంధించిన సమాచారాన్ని. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క విద్యా సంస్కరణలో ఈ యొక్క ఇంగ్లీష్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా వారి యొక్క కాలంలో మన భారతీయ విద్యా వ్యవస్థ మీద వారు ముఖ్యంగా శ్రద్ధను చూపడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ చూస్తే క్రీస్తు శకం 1813 చార్టర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా భారతదేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తి కొరకు 1,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్లో భారతదేశంలో ప్రాథమిక వ్యాప్తి విద్యా వ్యాప్తి కొరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొరకు 1,00,000 రూపాయలను 1813 చార్టర్ చట్టం ద్వారా ప్రకటించడం అనేది జరిగింది. ముఖ్యంగా మన ప్రాచీన మన యొక్క భారతదేశంలోని ముఖ్యమైనటువంటి విద్యా విధానంపై కానీ మన భారతదేశంలోని ప్రాచీన భారతదేశంలోని భాషలపై కానీ ఇక్కడ ఓరియంటిస్టులు కానీ ప్రాచ్యవాదులు కానీ ఓరియంటిస్టులు లేదా ప్రాచ్యవాదులు అయినటువంటి వీరు ముఖ్యమైనటువంటి ఆసక్తిని చూపడం అనేది జరిగింది. మరి అత్యంత ముఖ్యంగా 1813 చార్టర్ చట్టం తర్వాత మనకు ఈ యొక్క విలియం బెంటింగ్ కాలంలో 1835 సంవత్సరంలో ఈ యొక్క ఫస్ట్ లా కమిషన్ అధ్యక్షుడైన ఈ యొక్క మెకాలే అనేటటువంటి వాడి నేతృత్వంలో విద్యా నివేదికను తయారు చేయిస్తాడు ఈ యొక్క విలియం బెంటింగ్. విద్యా నివేదికను తయారు చేయిస్తాడు విలియం బెంటింగ్. దాని పేరే ఏమని చెప్పాను అంటే మెకాలే మినిట్స్ అని చెప్పేసి అన్నాం. ఈ మెకాలే మినిట్స్ ఆధారంగా భారతదేశంలో ఈ యొక్క ముఖ్యంగా ఉన్నత విద్యలో భాగంగా పాఠశాలలో ఆంగ్ల భాషను బోధనా భాషగా ప్రవేశపెట్టాలని చెప్పేసి అంటాడు. ఆంగ్ల భాషను బోధనా భాషగా ఉన్నత విద్యా స్థాయిలో ఈ యొక్క పాఠశాలలో తప్పనిసరిగా ఆంగ్ల భాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టాలని మెకాలే మినిట్స్ ఆధారంగా 1835లో ఈ యొక్క ఆంగ్ల విద్యను ప్రవేశపెడతాడు విలియం బెంటింగ్. ఆ విధంగా మనకు ఒక పాశ్చాత్య విద్య భారతదేశంలో మన యొక్క పాఠశాలల్లో ఒక భాగంగా తయారు కావడం జరిగింది. ఇక్కడ పాశ్చాత్య విద్య అంటే ఇక్కడ మన ఇంగ్లీష్ ఆంగ్లం అనేటటువంటిది. అలాగే మనకు క్రీస్తు శకము 1835 సంవత్సరంలో ఈ యొక్క ఎవరైతే లార్డ్ మెకాలే అనేటటువంటి వాడు ఈ యొక్క విద్యా నివేదికకు సంబంధించిన ఒక పూర్తి భారతదేశంలోని విద్యా నివేదికకు సంబంధించిన విద్యా అంశాలకు సంబంధించిన ఒక నివేదికను తయారు చేశాడో ఈ యొక్క మెకాలే మినిట్స్ అనేటటువంటి దాంట్లో మనోడు అద్భుతమైనటువంటి విషయం చెప్తాడు. ఏమిటంటే రంగు రక్తంలో భారతీయులుగా మేధస్సులో అభిప్రాయాలలో అభిరుచులలో ఆలోచనలో ఆంగ్లేయులుగా ఉన్నటువంటి కలగలిపిన ఒక మేధావి వర్గం తయారు చేయడానికి
ఈ యొక్క విద్యా విధానం అనేది ఈ యొక్క భారతీయులకు అవసరము అంటాడు. అంటే రంగు రక్తంలో భారతీయులు, ఆలోచన అంటే ఫిజికల్ అనేటటువంటిది భారతీయులు అనుకుంటే, మెంటాలిటీ అంటే మెంటల్ అంటే ఏమంటారు, మానసికంగా ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ అత్యంత కీలకమైనటువంటి ఇతర విషయాలు, ఆసక్తులు కానీ ఇట్లాంటి అన్నిటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆ విషయాల్లో ఇంగ్లీష్ వారు, ఆంగ్ల వారై ఉండేటటువంటి పరిజ్ఞానం కలిగిన మరొక వర్గాన్ని తయారు చేసేందుకు ఈ యొక్క విద్యా విధానం అవసరం, ఆంగ్ల విద్యా విధానం అవసరం అని చెప్పేసి తాను పేర్కొంటాడు. అంటే ఇక్కడ నల్లవారిని తెల్లవారుగా, అనాగరికులను నాగరికులుగా మార్చడానికి కూడా ఈ యొక్క ఆంగ్ల విద్య తోడ్పడుతుంది అని చెప్పేసి చెప్పినటువంటి వాడు ఈ యొక్క లార్డ్ మెకాలీ అనేటటువంటి వాడు. ఇక్కడ మెకాలీ అనేటటువంటి వాడు. మరి ఈ యొక్క లార్డ్ మెకాలీ అనేటటువంటి వాడు ఇక్కడ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ ఈ యొక్క థియరీని ప్రతిపాదిస్తాడు. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అంటే అధోముఖ వడపోత సిద్ధాంతం. ఈ యొక్క మెకాలే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ, ఈ యొక్క థియరీని ప్రాచుర్యంలో తీసుకొస్తాడు. అంటే ఇది ఏంది, అధోముఖ వడపోత సిద్ధాంతం. ఇక్కడ ఊర్ధ్వం అంటే ఏంటంటే ఇలా కింది నుంచి పైకి వెళ్ళడం ఊర్ధ్వం అంటే. అధో అంటే పైనుంచి కిందికి రావడం. అంటే ఎగువ నుంచి దిగువకు వస్తే అధోముఖం, దిగువ నుంచి ఎగువకు వెళ్తే ఊర్ధ్వముఖం. అంటే ఇక్కడ అర్థం ఏంటిది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఆంగ్లేయులకు సంబంధించిన ఆధునిక విద్య ఏదైతే ఉందో, ఇప్పుడున్నటువంటి ఆంగ్లేయులకు సంబంధించిన ఆధునిక విద్య ఏదైతే ఉందో, ఈ ఆధునిక విద్య అనేది భారతదేశంలోని ఉన్నత వర్గం అలాగే ఒక పాయింట్ అది ఆబ్జెక్ట్ ఒక పాయింట్ చూద్దాం అనొచ్చు. పోయేస్తావా? ఇక్కడ మనకు డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ ప్రవేశపెడతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు ఎగువ వర్గం ఉంది, అంటే ఉన్నత వర్గం, మధ్యతరగతి వర్గం ఉంది. ఎగువ వర్గం, మధ్యతరగతి వర్గం ఉంది, అవునా? ఈ ఎగువ వర్గం, మధ్యతరగతి వర్గంలోని కొంతమందికి మాత్రమే, ఇది అందరికీ అందించలేము విద్య, ఇందులో కొంతమందికి మాత్రమే ఈ యొక్క ఆంగ్లేయులకు సంబంధించిన పాశ్చాత్య విద్యను అందిస్తాం, అవునా? ఈ పాశ్చాత్య విద్యను అందుకున్న ఈ ఎగువ మధ్య తరగతి వర్గాలలోని కొంతమంది ఈ యొక్క భారతదేశంలోని దిగువ స్థాయి వర్గాలైన అట్టడుగు వర్గాలు, వెనకబడిన తరగతుల వర్గాల వారికి వీరు తాము పొందినటువంటి విద్యను వీరు వాళ్ళకు అందించి వాళ్ళను విద్యావంతులు చేయడమే. అదే దీని యొక్క మెయిన్ ఈ యొక్క సిద్ధాంతం, అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ వడపోత సిద్ధాంతం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇదే. కొంతమందికి అందిస్తాము, అందులో ఆ కొంతమంది తమ యొక్క తక్కువ స్థాయి వర్గాల వారికి తాము పొందిన ఈ యొక్క విద్యను వాళ్ళకు అందించి వాళ్ళను కూడా తమలాగా విద్యావంతులు చేయడమే ఈ యొక్క డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. దీన్ని ప్రతిపాదించినటువంటి వాడు మెకాలే. అతడే రంగు రుచిలో భారతీయులు, అలాగే ఆలోచనలో అభిప్రాయాల్లో ఈ యొక్క ఆంగ్లేయులుగా ఉన్నటువంటి మరో ఒక వర్గాన్ని కలిపినటువంటి ఇద్దరు కలిసిన ఒక వర్గాన్ని తయారు చేయడమే ఈ యొక్క ఆంగ్ల విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నల్లవారిని తెల్లవారుగా, అనాగరికులను నాగరికులుగా మార్చడానికి ఆంగ్ల విద్యా విధానం ఈ యొక్క చాలా అవసరం, ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పినటువంటి వాడు లార్డ్ లిట్టన్ అన్నట్టు. అలాగే మనకు ఇక్కడ క్రీస్తు శకము 1844లో ఈ యొక్క
హార్డింజ్ అనేటటువంటి వాడు, మొదటి హార్డింజ్ అనేటటువంటి వాడు అత్యంత క్లియర్గా ఈయన ఏం చేస్తాడయ్యా, మొదటి హార్డింజ్ 1844లో మొదటి హార్డింజ్ అనేటటువంటి వాడు ప్రభుత్వ అంటే గౌట్, ఎవరైతే గౌట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో, గౌట్ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వారికి ఆంగ్ల భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి పేర్కొన్నవాడు. క్రీస్తు శకం 1844లో మొదటి హార్డింజ్ అనేటటువంటి ఈ యొక్క భారతదేశ గవర్నర్ జనరల్ ఏమంటాడంటే, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకుంటున్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునేటటువంటి వారికి తప్పనిసరిగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం మీద ఈ యొక్క అవగాహన అనేది ఉండాలి, నేర్చుకోవాలి అంటాడు. ఇదే సందర్భంలో ఈ క్రీస్తు శకం 1844లోనే ఈ యొక్క ఆంగ్ల భాషను ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునేవారు ఆంగ్ల భాషను తప్పనిసరిగా ఈ యొక్క నేర్చుకోవాలి అన్నట్లుగా ఆంగ్ల భాషను నేర్చుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆంగ్ల భాష అనేది తప్పనిసరిగా ఉంటుందని ఒక చట్టం కూడా చేయడం అనేది జరిగింది 1844లో. సో ఇక్కడ అత్యంత క్లియర్గా మరి క్రీస్తు శకము 1854లో అత్యంత క్లియర్గా లార్డ్ డలౌసీ కాలంలో అత్యంత క్లియర్గా ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ ఈ యొక్క కమిటీని తయారు చేయడం జరిగింది. ఈ వుడ్స్ డిస్పాచ్ ఒక నివేదికను కూడా సమర్పించి భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించిన సమూలమైనటువంటి అంశాలను ఇందులో వివరించడం అనేది జరిగింది డలౌసీ కాలంలో వుడ్స్ డిస్పాచ్. మరి క్రీస్తు శకం 1897లో ఇక్కడ ఉన్నత ఉద్యోగాలను పొందాలనుకున్న అభ్యర్థుల కోసం, ఖచ్చితంగా ఉన్నత ఉద్యోగాలు పొందాలనుకున్నటువంటి అభ్యర్థుల కోసం ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ 1897లో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది ఏర్పాటైంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది 1897లో ఏర్పాటైంది. ఎందుకయ్యా ఇది అంటే, భారతదేశంలో ఉన్నత ఉద్యోగాలు పొందాలనుకునేటటువంటి అభ్యర్థుల కోసం ఇది ఏర్పాటు చేయబడడం అనేది జరిగింది. సో ఇది మనకు అత్యంత క్లియర్ ముఖ్యమైనటువంటి సమాచారం మిత్రులారా. అంటే ఇందులో ఎస్పెషల్లీ ఇందులో అత్యంత క్లియర్గా మరి ఈ యొక్క విద్యా సంస్కరణలకు ఏ గవర్నర్ జనరల్ ముఖ్యంగా ఈ యొక్క కృషి చేసి ఎక్కడ కళాశాలలు విద్యా సంస్థలు స్థాపించారు, గవర్నర్ జనరల్తో పాటు ఇతరులు ఎవరైనా ఉన్నారా అని దీనికి సంబంధించిన సమాచారం చూసుకుంటే మనకు వారన్ హేస్టింగ్ అనేవాడు 1781లో కలకత్తాలో ఈ యొక్క మదరాసాను స్థాపించాడు. అంతేకాదు పారశీక భాషపై అవగాహన కల్పించాడు. అలాగే 1781లో కలకత్తాలో మదరాసా అనే ఒక విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ ఇతని కాలంలోనే మనకు విలియం జోన్స్ అనేటటువంటి వాడు ఈ యొక్క ఇక్కడ అత్యంత ముఖ్యంగా బెంగాల్లో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను 1784లో కలకత్తాలో స్థాపించాడు. దీని ప్రకారం ఇతడు అభిజ్ఞాన శాకుంతలం అలాగే మనుస్మృతి అనేటటువంటి వాటిని సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. ఈ యొక్క వారన్ హేస్టింగ్ కాలంలో విలియం జోన్స్ అనేవాడు ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, దీన్ని రాయల్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కూడా అంటారు, 1784 కలకత్తాలో
అభిజ్ఞాన శాకుంతలం, మనుస్మృతి అనే గ్రంథాలను ఆంగ్ల భాషలోకి అనువదించిన వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క విలియం జోన్స్. ఇక మనకు జొనాథన్ డంకన్ అనేవాడు, జొనాథన్ డంకన్ అనేటటువంటి వాడు 1791లో ఈ యొక్క మనకు అత్యంత ముఖ్యమైన కలకత్తాలో సంస్కృత కళాశాలను, ఇక్కడ మనం చూడండి జొనాథన్ డంకన్ అనేటటువంటి వాడు ఒక సంస్కృత కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో జొనాథన్ డంకన్ అనేటటువంటి వాడు 1791లో ఈ యొక్క కలకత్తాలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది, జొనాథన్ డంకన్. అలాగే మనకు వెల్లస్లీ అనేటటువంటి వాడు ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఇక్కడ ఈ కాలేజ్ మనకు మన కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించినటువంటి వాడు, ఫోర్ట్ విలియం కళాశాలను వెల్లస్లీ. అలాగే మనకు డేవిడ్ హేర్ అలాగే అలెగ్జాండర్ డఫ్ లాంటి వాళ్ళు కూడా, డేవిడ్ హేర్ అలాగే అలెగ్జాండర్ డఫ్ లాంటి వాళ్ళు కూడా అత్యంత ముఖ్యంగా కలకత్తాలో వేరు ముఖ్యమైనటువంటి ఈ యొక్క విద్యా సంస్థలను స్థాపించినటువంటి ఆంగ్ల అధికారులు డేవిడ్ హేర్ అలాగే అలెగ్జాండర్ డఫ్. ఇందులో అలెగ్జాండర్ డఫ్ ముఖ్యంగా క్రీస్తు శకం 1840 సంవత్సరంలో ఈ యొక్క దియో ఫిలాంథ్రోపిక్ సొసైటీ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. 1840లో అలెగ్జాండర్ డఫ్ అనేవాడు థియో ఫిలాంథ్రోపిక్ సొసైటీ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా విద్యా అభివృద్ధికి కృషి చేయడం అనేది జరిగింది. మరి ఇతడి తర్వాత మనకు గవర్నర్ జనరల్లో లార్డ్ అమరెస్ట్ అనేటటువంటి వాడు 1825లో మనకు లార్డ్ అమరెస్ట్ పీరియడ్ 23 to 28 కదా. సో మరి అందులో 25లో ఈ యొక్క కలకత్తాలో ఈయన ఒక సంస్కృత కళాశాలను స్థాపించి ఈ యొక్క పాశ్చాత్య విద్యను ముందుకు అభివృద్ధి చేయడం జరిగింది. 1825లో లార్డ్ అమరెస్ట్ అనేటటువంటి వాడు 1825లో కలకత్తాలో ఒక సంస్కృత కళాశాలను స్థాపించి దాన్ని అభివృద్ధికి పాటుపడడం, పాశ్చాత్య అభివృద్ధికి పాటుపడడం అనేది జరిగింది. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరి 1833, 1834. సో 1833లో పూణేలో, 1834 బొంబాయిలో ఈ ఎల్పిన్స్టన్ అనేటటువంటి వాడు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఈ పూణే, ముంబైలో విద్యకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క లార్డ్ విలియం బెంటింగ్ కాలంలో ఈ యొక్క స్థాపించడం అనేది జరిగింది. ఇతను ఏమంటాడంటే భారతదేశంలోని ప్రజలను విద్యా విధానం ద్వారా విద్యావంతులను చేయడంతో మనల్ని మనమే మన యూరప్కి తిప్పి పంపుకునే మార్గం వంటిదిగా కనబడుతుందని చెప్తాడు. అర్థమవుతుందా? వీడు ఏమంటాడంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మనం ఇప్పుడు ఏమంటారంటే మన కంటిని మన వేలుతో పొడుచుకోవడం. ఇప్పుడు బాగా మనం ఇక్కడ భారతదేశానికి వచ్చినాం, బాగా సిరి సంపదలు ఉన్నాయి, బాగా సంపాదిస్తున్నాం, వ్యాపారాలు, కొన్ని భూభాగాలు కూడా మనం నెమ్మదిగా ఆక్రమించుకున్నాం, అన్నీ బాగున్న టైంలో ఇప్పుడు ఈ విద్యా విధానం తీసుకొస్తే ఈ చదువు లేని వాళ్ళకు చదువు నేర్పితే చదువుకొని ప్రశ్నించడం మొదలు పెడితే మనం అసలైన నిజం వాళ్ళు తెలుసుకుంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం తథ్యం అని దాని అర్థం. అందుకని ఏమంటుండు, భారతదేశంలోని ప్రజలను విద్యా విధానం ద్వారా విద్యావంతులను చేస్తే మనల్ని మనమే మన యొక్క యూరప్కి తిరిగి వెళ్ళే దారి మనకు కనపడుతుంది అని చెప్పేసి అంటాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఎల్పిన్స్టన్.
అలాగే మనకు నెక్స్ట్ జేమ్స్ ప్రిన్సెప్ అనేవాడు ఈ యొక్క ప్రాచ్య విధానం, ఇక్కడ ఏమంటాడంటే ప్రాచ్య విధానం అమలు పరచాలంటాడు. ప్రాచ్య విధానంలో ఈ యొక్క బోధన జరగాలి, ప్రాచ్య విధానంలో భాగంగా విద్యా బోధన జరగాలి అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ అత్యంత ముఖ్యంగా ఏంటంటే ప్రాచ్య విధానంలో విద్యా బోధన జరగాలని చెప్పిన వాడు ఎవరంటే వీడు. అలాగే నెక్స్ట్ జగన్నాథ్ శంకర్ సేట్ అనేవాడు, వీడు బొంబాయి ప్రెసిడెన్సీలో విద్యా బోర్డులో సభ్యుడు. బొంబాయి ప్రెసిడెంట్ విద్యా బోర్డులో సభ్యుడు. వీడు దేశీయ భాషలో విద్యా బోధన జరగాలంటాడు, దేశీయ భాషలో విద్యా బోధన జరగాలంటాడు. జగన్నాథ్ శంకర్ సేటు ఈ యొక్క బొంబాయి ప్రెసిడెన్సీలో సభ్యుడు, దేశీయ భాషలో విద్యా బోధన జరగాలంటాడు. 1818 ఇతని కాలంలో సేరంపూర్లో బాప్టిస్ట్ మిషన్ కళాశాల ప్రారంభం కావడం జరిగింది. బాప్టిస్ట్ మిషన్ కళాశాల ఈ యొక్క జగన్నాథ్ శంకర్ సేట్ కాలంలో 1818లో సేరంపూర్లో బాప్టిస్ట్ మిషన్ కళాశాల ఏర్పాటు కావడం జరిగింది. ఇతడు బొంబాయి ప్రెసిడెంట్స్ విద్యా బోర్డులో సభ్యుడు. ఇతడు చెప్పింది ఏంటంటే ఈ యొక్క దేశీయ భాషలో విద్యా బోధన జరగాలి. జేమ్స్ ప్రిన్సెప్ అనేడేమో ప్రాచ్య భాషలో విద్యా బోధన జరగాలి, ప్రాచ్య విధానాన్ని అనుసరించాలి అంటాడు. ప్రాచ్య భాషలో విద్యా విధానం జరగాలంటాడు. ఇతడు దేశీయ భాషలో విద్యా విధానం జరగాలని చెప్పినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క జగన్నాథ్ శంకర్ సేట్. సో మరి ఇక్కడ విద్యా సంస్కరణలో భాగంగా మరి మన బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఆ కమిషన్లకు సంబంధించిన ఈ యొక్క సమాచారం ఏమిటి, దానికి సంబంధించింది ఒకసారి ఇక్కడ మనము చూస్తే దానికి సరిపోతుంది. ఇక్కడ ఇదే విద్యా సంస్కరణలో భాగంగా మరి బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశంలో విద్యను డెవలప్మెంట్ చేయడానికి కొన్ని కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆంగ్లేయుల కాలం నాటి వాళ్ళ చేత నియమించబడిన కమిషన్లు ఏమిటి అనేది చూద్దాం. ఇందులో మనకు ఫస్ట్ వుడ్స్ డిస్పాచ్, అలాగే రెండోది మనకు ఆంటర్ కమిషన్, వుడ్స్ డిస్పాచ్ అలాగే ఆంటర్ కమిషన్. ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా ఇక్కడ మనకు చెప్పుకునేటటువంటిది ఏమిటయ్యా అంటే మొట్టమొదటిసారిగా వుడ్స్ డిస్పాచ్ తర్వాత ఈ ఆంటర్ కమిషన్ అనేది ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటిది మనం చాలా జాగ్రత్తగా చూడండి, థామస్ ర్యాలీ కమిషన్. అలాగే మనకి ఇక్కడ అత్యంత క్లియర్గా థామస్ ర్యాలీ తర్వాత మీరు గుర్తుంచుకునేటటువంటిది 1917 శాడ్లర్ అని చెప్పాలి. సో శాడ్లర్ కమిటీ, అలాగే హార్టాగ్ కమిటీ, అలాగే మనకు అత్యంత కీలకమైన సప్రూ కమిటీ.
అలాగే మనకు సార్జెంట్ కమిషన్ అనేటటువంటిది సార్జెంట్ కమిషన్. అలాగే మనకు వార్దా ఎడ్యుకేషన్, సార్జెంట్ కమిటీ. ఇక్కడ సార్జెంట్ కమిటీ అండి, సార్జెంట్ కమిటీ, సప్రూ కమిటీ, హార్టాగ్ కమిటీ, శాడ్లర్ కమిటీ, సర్ థామస్ రే కమిటీ, అలాగే హంటర్ కమిషన్, అలాగే వుడ్స్ డిస్పాచ్ అనేటటువంటిది. ఇక్కడ ఇవి క్లియర్గా మన విద్యా సంస్కరణలని మీ మైండ్లో వచ్చినప్పుడు ఇవి క్లియర్గా మీకు అన్నీ కూడా గుర్తుండాలి. ఇందులో అత్యంత క్లియర్గా ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వుడ్స్ డిస్పాచ్ క్రీస్తు శకం 1854లో లార్డ్ డలౌసీ పీరియడ్లో లార్డ్ డలౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 1854లో భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించిన సమగ్ర అంశాల సమూహారాన్ని పరిశీలించడానికి చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఈ యొక్క నియమించబడినటువంటి 1854లో నియమించబడినటువంటి కమిటీ వుడ్స్ డిస్పాచ్ లేదా వుడ్స్ నివేదిక అంటారు. దీనిని ఏమంటారంటే మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. వుడ్స్ డిస్పాచ్ని ఏమంటారంటే మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటారు. ఏ నివేదికనంటే 1854 వుడ్స్ డిస్పాచ్. ఇందులో ప్రధానంగా ఏ విషయాలను పరిశీలించడానికి, ప్రధానంగా వేటి మీద ఫోకస్ చేయడానికి ఈ యొక్క నివేదిక అనేది, ఈ వుడ్స్ నివేదిక అనేది తయారు కావడం జరిగిందంటే ఇక్కడ స్త్రీ విద్య, ప్రాథమిక విద్య, అలాగే వృత్తి విద్య, అలాగే వయోజన విద్య, ప్రాథమిక విద్య, అన్ని రకాల సాంకేతిక విద్య, ఇన్ని రకాలైనటువంటి అంశాల మీద సమగ్ర సమాచారాన్ని ఈ యొక్క అందించడానికి పూర్తి స్థాయిలో ఇది నివేదిక, ఈ వుడ్స్ కమిటీన ఈ నివేదికను డలౌసీ ఏర్పాటు చేయించడం అనేది జరిగింది. మరి ఇందులో ప్రధానంగా ఈ నివేదికలో పేర్కొన్న ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, ఇక్కడ నివేదికలో పేర్కొన్న అంశాల్లో ప్రధానమైనటువంటి అంశాల్లో ఏమిటి అంటే కలకత్తా, మద్రాస్, బొంబాయిలో యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయాలి. కలకత్తా, బొంబాయి, మద్రాసులో యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయాలి. కలకత్తా, మద్రాస్, బొంబాయిలో యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయాలంటారు. అలాగే మన పాఠశాలలో, మన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా తరగతుల్లో బోధించేటటువంటి ఉపాధ్యాయులకు సరైన బోధనా సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయాలంటారు. సో ఉపాధ్యాయులకు శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి కమిటీ ఈ యొక్క వుడ్స్ కమిటీ. కలకత్తా, మద్రాస్, ముంబైలో యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలన్నారు. దీని అనుగుణంగానే ఈ యొక్క మన లార్డ్ కానింగ్ కాలంలో, ఈ యొక్క కలకత్తా లార్డ్ కానింగ్ కాలంలో మనకు అత్యంత కీలకమైనటువంటి ఈయన కాలంలో మనకు అత్యంత కీలకమైనటువంటి కలకత్తా, మద్రాస్, ముంబైలో ఈ యొక్క యూనివర్సిటీస్లో ఈ యొక్క ఉపాధ్యాయులకు సంబంధించిన శిక్షణా సంస్థలు ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఉపాధ్యాయులకు సంబంధించిన శిక్షణా సంస్థలు ఏర్పాటైంది ఎవరి కాలంలో అయ్యా అంటే ఈ యొక్క లార్డ్ డలౌసీ కాలంలో వుడ్స్ డిస్పాచ్ నివేదికగా. అలాగే మాధ్యమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలి, మాధ్యమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని చెప్తారు. మాధ్యమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి.
అలాగే మనకు అత్యంత కీలకమైన ప్రాథమిక విద్యను అందించే పాఠశాలల అభివృద్ధి కొరకు, పాఠశాలల స్థాపన మరియు అభివృద్ధి కొరకు ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలు కలిసి ఈ యొక్క శ్రమించాలంటాడు. అలాగే పాఠశాల ఖచ్చితంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే విరాళాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించాలని చెప్పినటువంటి వాడు. అలాగే మనకు స్త్రీలకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని అందించాలి. అంటే ఇక్కడ విద్యను అందించాలి. స్త్రీలకు సంపూర్ణమైన స్వేచ్ఛాయుతమైన విద్యను అందించాలి. అలాగే పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందించాలి. సో కలకత్తా, మద్రాస్, ముంబైలో యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. పాఠశాలలు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయులకు పిల్లలకు సరైన బోధించే విధంగా వాళ్ళను శక్తివంతమైనటువంటి వేత్తలుగా తయారు చేయాలంటే ఆ ఉపాధ్యాయులకు శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలి. అలాగే మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ప్రాథమిక విద్యను అందించే పాఠశాల స్థాపన అభివృద్ధిలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్య యాజమాన్యాలు కలిసి శ్రమించి ప్రాథమిక విద్యా వ్యాప్తి కొరకు కృషి చేయాలి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటటువంటివి ఈ యొక్క పాఠశాల విద్యకు ఖచ్చితంగా ప్రకటించాలి. అలాగే స్త్రీలకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి విద్యను వాళ్ళకు అందించాలి. అలాగే విద్యార్థులు చదువుకునేటప్పుడు వాళ్ళకి చదువుకు ఆటంకం కలగకుండా వారికి స్కాలర్షిప్ లాంటి ఉపకార వేతనాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అలాగే వృత్తి విద్యను కూడా వాళ్ళకు అందించేటటువంటి ప్రయత్నం చేయాలని వివరించింది ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ అనేటటువంటిది. మరి ఆంటర్ కమిషను గురించి చూసుకుంటే క్రీస్తు శకం 1882లో ఈ యొక్క లార్డ్ రిప్పన్ కాలంలో ఏర్పాటు కావడం జరుగుతుంది. 1882లో గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కాలంలో ఏర్పాటైంది ఈ యొక్క ఆంటర్ కమిషన్. ఈ ఆంటర్ కమిషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే మొట్టమొదటిసారిగా భారతదేశ విద్యా విధానాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్. అందుకే దీన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. సో ఆంటర్ కమిషన్కి మరొక పేరు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని దేనికి పేరంటే 1882లో ఏర్పాటైన ఆంటర్ కమిషన్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా రిప్పన్ కాలంలో భారతదేశంలోని విద్యా విధానాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడానికి పూర్తిగా ఏర్పాటైనటువంటి తొలి భారతీయ కమిషన్. అందుకనే దీన్ని ఈ యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని ఆంటర్ కమిషన్ చెప్తారు. మరి ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు, ఆంటర్ కమిషన్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటయ్యా అంటే పాఠశాలల్లోని విద్యార్థులు చదువుకునే దాంట్లో నైతిక శాస్త్ర వాచకాలు అనేవి బోధనాంశాలుగా ఉండాలి. అంటే నైతిక విలువలతో కూడిన సమాజ జీవన మిళితంతో కూడినటువంటి అంశాల మొత్తం కూడా తోటివారితో ఎలా ఉండాలి, కుటుంబ సభ్యుడికి ఎలా ఉండాలి, సమాజ జీవనం, సాంఘిక జీవనం, కుటుంబ జీవనం. సో వీటితో పాటుగా అత్యంత కీలకమైనటువంటి కొన్ని తన చుట్టూ తెలిసినటువంటి కొన్ని విషయాల పట్ల కూడా పరిజ్ఞానం కలిగించే అంశాలను, మోరల్ వాల్యూస్ని అంటే నైతిక విలువలను, నైతిక ప్రవర్తన, క్రమశిక్షణ, నియమావళిని వీటిని అనుసరించేటటువంటి నైతిక శాస్త్ర వాచకాలను ఈ యొక్క సబ్జెక్ట్లో పెట్టాలంటాడు, అలాగే బోధించాలంటాడు. అలాగే అత్యంత కీలకమైనటువంటి మున్సిపాలిటీ, అలాగే జిల్లా పరిషత్తులో పాఠశాలలు స్థాపించాలి. అక్కడ కూడా ఆ విద్యను అనేది అందించాలి. మున్సిపాలిటీలలో, జిల్లా పరిషత్తులో సంబంధించిన దాంట్లో ప్రాంతాలలో ఖచ్చితంగా పాఠశాలలు స్థాపించి స్థానికంగా ఉన్న పాపం ఆ యొక్క పేద విద్యార్థులకు విద్యను అందించాలి అని అందరికీ అందుబాటులో విద్యలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి జిల్లా పరిషత్తులో పాఠశాల స్థాపించి స్థానికంగా ఉన్న అక్కడ అభ్యర్థులకు విద్యకు ఎటువంటి లోటు లేకుండా వారికి విద్యను అందించాలని చెప్పేది ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటిది.
మరి ఇక్కడ క్లియర్గా మరి మూడో విషయం ఏంటంటే, ప్రభుత్వం అనేది ఇచ్చే సహాయం కాకుండా, ప్రభుత్వం ఇచ్చే ధన సహాయం కాకుండా, ప్రభుత్వేతర పథకాలు, ప్రభుత్వేతర పథక సహాయం ఈ యొక్క విద్యార్థులకు అవసరం అని చెప్తాడు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి వివిధ గ్రాంటీని ఎయిడ్లు పాఠశాలకు విద్యార్థులకు సరిపోవని, పాఠశాలలో చదివే విద్యార్థులకు పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి సహాయపడాలంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ గ్రాంటీని ఎయిడ్లు కాకుండా వాటితో పాటు ప్రత్యేకంగా అదనపు సహాయం, అదనపు ధన సహాయం, అదనపు కొన్ని పథకాల రూపంలో వారికి ధనాన్ని అందుబాటులో ఆర్థికంగా అందించే ప్రయత్నం చెయ్యాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉన్నత తరగతి స్థాయిల్లో ఈ యొక్క తరగతుల పాఠ్యాంశాలు ఏదైతే ఉన్నాయో మనకు అత్యంత కీలకమైనటువంటి ఉన్నత తరగతుల వారీగా ఈ యొక్క విద్యా బోధన అనేది జరగాలి. ఇక్కడ మీరు చూడండి, డలౌసీ కాలంలో ఇక్కడ ఒక విషయాన్ని ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. మనకి ఇక్కడ ప్రాంతీయ భాషల్లో అంటే ప్రాథమిక స్థాయిలో బోధన స్థానిక భాషల్లో జరగాలి. ఉన్నత స్థాయిలో ఆంగ్ల భాషలో జరగాలి. అవునా? ఆంగ్ల భాషలో జరగాలి. ఆంగ్ల భాషలో విద్యా బోధన కావాలనుకునే వాళ్లకు తప్పకుండా ఆంగ్ల భాషలో విద్యా బోధన జరపాలి. కానీ అది స్థానిక భాషకు అంతరాయం కలగకూడదు. ప్రాథమిక భాషలోని విద్యార్థులకు స్థానిక భాషలో బోధన జరపాలి. ఇంగ్లీష్ భాషలో బోధన జరపొద్దు, వాళ్ళకు అర్థం కాదు. ఉన్నత స్థాయిలో విద్యా బోధన జరిగేటప్పుడు ఆంగ్ల భాష తప్పనిసరిగా ఉండాలి. కానీ ఎవరైతే మాకు ఆంగ్ల భాషే కావాలనుకున్న వాళ్ళకు ఆంగ్ల భాష తప్పకుండా నేర్పవచ్చు. కానీ అది వాళ్ళ యొక్క స్థానిక భాషకు అంతరాయం కలిగించొద్దని చెప్తాడు. ఇక్కడ మనోడు ఏం చెప్తాడంటే, తరగతుల వారీగా ఇక్కడ సేమ్ అదే, తరగతుల వారీగా వారి యొక్క భాష స్థాయి, తరగతుల స్థాయి వారీగా వారి యొక్క భాషను వారికి తరగతుల స్థాయి వారీగా వారి యొక్క భాషలలో వారికి నచ్చిన భాషల్లో విద్యా బోధన చేయాలి. తరగతుల స్థాయి వారీగా వారికి నచ్చిన భాషల్లో విద్యా బోధన చేయాలి. ఇక్కడ నైతిక శాస్త్ర వాచకాలు రూపొందించాలి. సిలబస్లో మున్సిపాలిటీ, జిల్లా పరిషత్తులో పాఠశాల స్థాపించాలి. ప్రభుత్వం ఇచ్చే ధన సాయం కాకుండా ప్రభుత్వేతర పథకాలతో కూడిన సహాయం కూడా విద్యార్థులకు ఆ పాఠశాలలకు అందినప్పుడే బాగుపడుతుంది. అలాగే తరగతుల స్థాయి వారీగా అత్యంత ముఖ్యంగా వారికి నచ్చినటువంటి భాషలో విద్యా బోధన అనేది ఇక్కడ జరగాలి అనేటటువంటిది మనకి ఇక్కడ అత్యంత క్లియర్గా కనబడుతుంది. మరి ఇక్కడ మనకు సర్ థామస్ ర్యాలీ అనేటటువంటి కమిషన్ మనకి ఇక్కడ ఏమి చెప్తుంది? ఇక్కడ థామస్ ర్యాలీ కమిషను గవర్నర్ జనరల్ అంటే మనకు లార్డ్ కర్జన్ కాలంలో ఈ సర్ థామస్ ర్యాలీ అనే కమిషను క్రీస్తు శకము 1902లో సర్ థామస్ ర్యాలీ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యుల్లో సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ ప్రధానమైనటువంటి ఇందులో సభ్యుడు. థామస్ ర్యాలీ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ ర్యాలీ కమిషన్లో సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ ముఖ్యమైనటువంటి సభ్యుడు. లార్డ్ కర్జన్ నేతృత్వంలో ఈయన కాలంలో ఏర్పడింది. లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్ ఉన్న కాలంలో ఇది ఏర్పాటు కావడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ నేను డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ లార్డ్ కర్జన్ ఏదైతే ఉందో
ఈ లార్డ్ కర్జన్ కాలంలో ఏర్పాటైన ఈ ర్యాలీ కమిషన్ మెయిన్ ఏ లక్ష్యాలతో, ఏ సిఫార్సులతో తాను ఇక్కడ ఈ కమిషన్ ఏర్పాటైంది, వేటిని ఉద్ధరిద్దామని అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, విశ్వవిద్యాలయ బోధన మీద పరిశీలన కొరకు ఏర్పాటు చేయబడిన కమిషన్. విశ్వవిద్యాలయాల బోధన మీద పరిశోధన కోసం ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయబడ్డది. ఇందులో ప్రధానంగా విద్యాలయాలన్నీ కూడా ప్రభుత్వ యాజమాన్యంలోనే నడవాలి, పనిచేయాలని పేర్కొన్న కమిషన్. విద్యాలయాలన్నీ కూడా ప్రభుత్వ యాజమాన్యంలోనే నడవాలని అంటే పనిచేయాలని పేర్కొన్న కమిషన్ సర్ థామస్ ర్యాలీ కమిషన్. ఇది విశ్వవిద్యాలయాల పనితీరుపై, ఆ విశ్వవిద్యాలయ పనితీరు మెరుగుపరిచేందుకై ఇది ఏర్పాటు చేయబడ్డది. మెయిన్ ఈ యొక్క సర్ థామస్ ర్యాలీ కమిషన్. సర్ థామస్ ర్యాలీ కమిషన్ అంటే మీకు ఇంకేం గుర్తు రావద్దు, విశ్వవిద్యాలయాల మీద పనితీరు. ఓకేనా? అలాగే విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన గవర్నింగ్ బాడీ నియమాలకు అనుగుణంగా రూపొందాలి. విశ్వవిద్యాలయాలకు అనుగుణంగా గవర్నింగ్ బాడీ, విశ్వవిద్యాలయాల గవర్నింగ్ బాడీ నియమాలకు అనుగుణంగా రూపొందించాలి. అలాగే సెనెట్ అధికారాలు తగ్గించాలి, సెనెట్ పదవీ కాలం తగ్గించాలి, అధికారాలను తగ్గించాలి అని 5 సంవత్సరాలు తగ్గించాలని ఇది సిఫారసు చేసింది. సెనెట్ పదవీ కాలం, అధికారాలు తగ్గించాలని పేర్కొంది. ఇందులో 5 సంవత్సరాలు ఈ యొక్క ఆ పదవీ కాలం, సెనెట్ పదవీ కాలం 5 సంవత్సరాలు తగ్గించాలని పేర్కొన్నటువంటి కమిషన్ సర్ థామస్ ర్యాలీ కమిషన్ అత్యంత క్లియర్గా విశ్వవిద్యాలయాల యొక్క పనితీరును పరిశీలించడానికి, విశ్వవిద్యాలయ పనితీరును మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేయబడినటువంటి కమిషను ఈ యొక్క థామస్ ర్యాలీ కమిషను. ఈ కమిషన్ ఆధారంగానే క్రీస్తు శకం 1904లో విశ్వవిద్యాలయ చట్టం. సో ఇక్కడ 1904లో సర్ థామస్ ర్యాలీ కమిషన్ 1902లో ఏర్పాటైంది. ఈ ర్యాలీ కమిషన్ సిఫార్సుల ఆధారంగా 1904లో లార్డ్ కర్జన్ కాలంలో ఈ యొక్క 1904లో తీసుకురాబడినటువంటి చట్టమే విశ్వవిద్యాలయ చట్టం. 1904లో రాబడినటువంటి చట్టం ఏమిటంటే విశ్వవిద్యాలయ చట్టం. సో శాడ్లర్ కమిటీ 1917లో ఏర్పాటవుతుంది, శాడ్లర్ అధ్యక్షతన. ఇందులో ప్రధానంగా డిగ్రీని 3 సంవత్సరాల కోర్సుగా నిర్వహించాలి. డిగ్రీ కోర్సును 3 సంవత్సరాల కోర్సుగా నిర్వహించాలని పేర్కొన్నటువంటి కమిటీ శాడ్లర్. డిగ్రీని 3 సంవత్సరాల కోర్సుగా నిర్వహించాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అని ఇప్పుడు మనం అంటున్నాగా, డిగ్రీని 3 సంవత్సరాల కోర్సుగా నిర్వహించాలని పేర్కొన్నటువంటి కమిటీ శాడ్లర్ కమిటీ 1917. మరి హార్టాగ్ కమిటీ వచ్చేసి 1929 ఈ యొక్క హార్టాగ్ అధ్యక్షతన ఏర్పాటు కావడం జరిగింది. ఇందులో ప్రాథమిక విద్య అలాగే ఉన్నత విద్య అభివృద్ధి కొరకు ఈ యొక్క బోర్డులను ఏర్పాటు చేయాలి, ప్రత్యేక బోర్డుల ఏర్పాటు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 1929లో హార్టాగ్ కమిటీ చెప్పింది ఏమిటయ్యా అంటే ఈ యొక్క భారతదేశంలోని ప్రాథమిక విద్య అలాగే ఉన్నత విద్యల అభివృద్ధి కొరకు ప్రత్యేకమైనటువంటి బోర్డులను
ఈ యొక్క ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నది. మరి సఫ్రూ కమిటీ, మరి ఈ సఫ్రూ కమిటీ అనేది 1934లో ఏర్పాటైంది. సఫ్రూ కమిటీ ఇది వృత్తి విద్యను ఏర్పాటు చేయమని కోరింది. వృత్తి విద్యను ఏర్పాటు చేసి వృత్తి విద్యను అభివృద్ధి చేయాలి. వృత్తి విద్యను పాఠశాలలో సిలబస్లకు అనుగుణంగా మార్చాలి. పాఠశాలలో ఏదైతే విద్యార్థులు ఏ విద్యనైతే అభ్యసన చేస్తున్నారో ఆ విద్యలో భాగంగా వృత్తి విద్యను కూడా వాళ్ళు జోడించుకొని అభ్యసించాలి. సో వృత్తి విద్య గురించి మొత్తానికి దాని ప్రాధాన్యత గురించి, వృత్తి విద్య ప్రాధాన్యత ఆవశ్యకత గురించి దాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టాలని పేర్కొన్నది సఫ్రూ కమిటీ. మరి ఇక మనకు సార్జెంట్ కమిటీ 1944. మరి సార్జెంట్ కమిటీ ఏంది, దానికి సంబంధించిన అంశాలు చూద్దాం. మనకి ఇక్కడ సార్జెంట్ వార్దా ఈ రెండు చూద్దాం. సో ఇక్కడ సార్జెంట్ కమిటీ, ఇక్కడ సార్జెంట్ కమిటీ 1944లో ఈ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది సార్జెంట్ అధ్యక్షతన. ఇక్కడ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి బోధన ఏ విధంగా ఉందో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కొనసాగే బోధన ఏ రకంగా ఉంటుందో, ఎంత నాణ్యతగా ఉంటుందో, అదే బోధనను పోలిన విద్యను ఇక్కడ ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా పేర్కొన్నటువంటి, ఇక్కడ భారతదేశంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఏ విధ నాణ్యమైన బోధన ఉందో అదే నాణ్యమైనటువంటి బోధనను భారతదేశంలో కూడా అనుసరించాలని, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ ఏమిటంటే సార్జెంట్ కమిటీ. మరి దీని యొక్క సార్జెంట్ కమిటీ లక్ష్యాలు ఏమిటంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. అలాగే యోజన విద్య, అలాగే వికలాంగుల విద్య, వయోజన విద్య, వికలాంగుల విద్య, సాంకేతిక విద్య, వయోజన విద్య, వికలాంగుల విద్య, ఇక్కడ చూడండి వయోజన విద్య, వికలాంగుల విద్య, సాంకేతిక విద్య, అలాగే అత్యంత కీలకమైనటువంటి కామర్స్ శాస్త్రాలపై ప్రత్యేక దృష్టి, కామర్స్లపై అంటే సమాజ శాస్త్రం, సాంఘిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం అని అర్థం. సో ఈ శాస్త్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఉద్యోగిత సెంటర్లు ఏర్పాటు చేయాలి. అలాగే 7వది ఈ యొక్క డిగ్రీ కోర్స్ 3 సంవత్సరాలుగా కొనసాగాలి. ఉద్యోగిత సెంటర్లు ఏర్పాటు చేయాలి. కామర్స్ శాస్త్రాలపై ప్రత్యేకమైన దృష్టిని ఏర్పాటు చేయాలి. సాంకేతిక విద్యను ప్రవేశపెట్టాలి. వికలాంగుల విద్య ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలి. అలాగే వయోజన విద్య, అలాగే ఇక్కడ 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఈ యొక్క బాలబాలికలకు ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం అనేది ఈ యొక్క మెయిన్ సార్జెంట్ కమిటీ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఇవన్నీ కూడా.
సో ఇక్కడ సార్జెంట్ కమిటీ తర్వాత మనకు వార్దా కమిటీ ఆర్ వార్దా ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా 1939 క్రీస్తు శకము 1939 వార్దా. సో వార్దా ఎడ్యుకేషన్ని మనము నయీ తలీం అంటాము. నయీ తలీం అంటాం. ఈ యొక్క వార్దా కమిటీ వార్దా విద్యా విధానం అనేది గాంధీజీ భావాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డదే ఈ యొక్క వార్దా విద్యా విధానం. మరి దీనికి మరో పేరు నయీ తలీం, వార్దా విద్యా విధానానికి. మరి ఇందులో అత్యంత క్లియర్గా 1937 నహీ తలీం. సో దీని మరొక పేరు నహీ తలీం. ఇది గాంధీజీ భావాలకు అనుగుణంగా ఇది ఏర్పాటు చేయబడింది, రూపొందించబడింది. గాంధీజీ భావాలకు అనుగుణంగా రూపొందించబడిన మన భారతదేశ విద్యా విధానం ఏంటిదంటే వార్దా విద్యా విధానం. ఆ వార్దా విద్యా విధానానికి మరొక పేరు ఏంటంటే నయీ తలీం. ఈ నయీ తలీంపై వార్దా విద్యా విధానానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఆ చర్చల సమావేశానికి హాజరయ్యింది, అధ్యక్షత వహించింది ఎవరంటే జాకీర్ హుస్సేన్. ఎవరయ్యా అంటే జాకీర్ హుస్సేన్. నహీ తలీం అనగా వార్దా విద్యా విధానంపై జరిగినటువంటి చర్చల సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే జాకీర్ హుస్సేన్. ముఖ్యంగా ఈ యొక్క వార్దా విద్యా విధానంలో గాంధీజీ భావాలు అనుగుణంగా ఏ అంశాలు రూపొందించబడ్డాయంటే సహజ జీవితం, సాంఘిక సమతుల్యత, వృత్తి విద్య, అలాగే విలువలు. సో ఇవి ప్రధానంగా పొందుపరచబడ్డాయి. ఇందులో వార్దా విధానంలో సహజపూరితమైన జీవితం, సాంఘిక సమతుల్యత, వృత్తి విద్య, అలాగే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ సంబంధించిన ఏదైతే ఈ యొక్క అంశాలు ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ యొక్క వార్దా విద్యా విధానంలో భాగంగానే గాంధీజీ భావాలకు అనుగుణంగా పొందుపరచబడడం జరిగింది. దీన్ని నహీ తలీం అంటారు. ఇందులో భాగంగానే మరి వార్దా విద్యా విధానంలో భాగంగా జాకీర్ హుస్సేన్ పేర్కొన్న అంశాలు ఏమిటంటే ఈ యొక్క ప్రాథమిక విద్యలో చేతి వృత్తులకు సంబంధించిన పాఠ్యాంశాలు ఏదైతే ఉంటాయో చేతి వృత్తులకు సంబంధించిన పాఠ్యాంశాలు వాటిని సిలబస్లో భాగంగా చేర్చాలి. ప్రాథమిక విద్యలో చేతి వృత్తులకు సంబంధించిన పాఠ్యాంశాలు ఏదైతే ఉంటాయో వాటిని సిలబస్లో భాగంగా చేర్చాలి అని చెప్పేసి అంటాడు, వృత్తి విద్యలో భాగంగా. అలాగే ఇక్కడ 7వ తరగతి వరకు ఆంగ్ల భాషలో బోధన జరగకూడదు. 7వ తరగతి వరకు ఆంగ్ల భాషలో బోధన జరగకూడదు. 7వ తరగతి వరకు ఆంగ్ల భాషలో బోధన జరగకూడదు. అలాగే 7 సంవత్సరాల వయసున్న 7 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను తప్పనిసరిగా వాళ్ళకు అందించాలి. మన జాకీర్ హుస్సేన్ పేర్కొన్న అంశాల ప్రకారంగా చూస్తే వార్దా విద్యా విధానంలో ప్రాథమిక విద్యలో భాగంగా ప్రాథమిక విద్యార్థులందరికీ వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో చేతి వృత్తులకు సంబంధించిన అంశాలను పరిచయం చేయాలి. వాడికి అప్పటి నుంచే వృత్తి విద్య అంటే ఏమిటి, అందులో నైపుణ్యాన్ని సంపాదించుకునేలా తెలియాలి. 7వ తరగతి వరకు ఆంగ్ల భాషలో బోధన జరగకూడదు. ఎందుకంటే తన భావాలను ఎక్స్ప్రెస్ చేసేది తెలుగులో మాతృభాషలో, స్థానిక భాషలో అయితే వాడు భయపడకుండా యథేచ్ఛగా స్వేచ్ఛగా ఎక్స్ప్రెషన్ చేయగలుగుతాడు, ధైర్యంగా మాట్లాడగలుగుతాడు, చెప్పగలుగుతాడు, ఆత్మన్యూన్యత భావానికి గురి కాడు. కాబట్టి 7వ తరగతి వరకు ఎట్టి పరిస్థితుల్లో
ఈ పాశ్చాత్య విద్య అవసరం లేదు, అందులో బోధన జరగకూడదు. అలాగే 7 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఈ యొక్క ఖచ్చితంగా అమలు జరపాలని చెప్పేసి జాకీర్ హుస్సేన్ వార్దా విద్యా విధానంలో భాగంగా ఈ యొక్క పేర్కొనడం అనేది జరిగింది. ఇవి ఇన్ని రకాలైనటువంటి అంశాలు ఈ యొక్క విద్యా సంస్కరణలో భాగంగా చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ మనకి అత్యంత క్లియర్ అయినటువంటి దాంట్లో మనకు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే న్యాయ సంస్కరణలు. విద్యా సంస్కరణ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ న్యాయ సంస్కరణలకు సంబంధించిన అంశాలు ఏమిటి? ఇప్పటివరకు ఆర్థిక సంస్కరణలు చూసాము, సివిల్ సంస్కరణలు చూసాము, అలాగే విద్యా సంస్కరణలు చూసాము. ఇప్పుడు మనం న్యాయ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తాం. మరి న్యాయ సంస్కరణలో ఇక్కడ చూసినట్లయితే అత్యంత కీలకంగా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక విషయం మీకు తెలుస్తుంది. ఏమిటయ్యా అంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలలో మొట్టమొదటిసారిగా ఒక స్టెప్ వేసినటువంటి గవర్నర్ జనరల్ న్యాయ వ్యవస్థకు ఒక పూర్తి స్థాయిలో ఒక రూపాన్ని తీసుకొచ్చిన వాడు ఎవరంటే వారెన్ హేస్టింగ్. ఇందులో ముఖ్యంగా న్యాయ సంస్కరణల్లో ముఖ్యంగా మన గవర్నర్ జనరల్లో మనకు కనపడేటటువంటి వాళ్ళల్లో ఒకసారి చూసుకుంటే వారెన్ హేస్టింగ్, అలాగే కారన్ వాలిస్. వారెన్ హేస్టింగ్, అలాగే కారన్ వాలిస్, అలాగే మనకు అత్యంత ముఖ్యమైన కానింగ్, అలాగే లారెన్స్, అలాగే రిప్పన్. ఇవి ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్స్ కాలంలో అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేది ఒక రూపాన్ని దాల్చుకోవడం అనేది జరిగింది. అలాగే కొన్ని చట్టాలు కూడా రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం, రెగ్యులేటింగ్ చట్టం. అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటి మన లార్డ్ రిప్పన్ కాలంలో వచ్చినటువంటి చట్టాలు, రెగ్యులేటింగ్ చట్టం 1773లో వచ్చిన చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1953 భారత ప్రభుత్వ చట్టం, 1853 భారత ప్రభుత్వ చట్టం. ఇవన్నీ కూడా అత్యంత కీలకంగా ఈ యొక్క చోటు చేసుకోవడం జరిగింది. న్యాయ వ్యవస్థకు సంబంధించినవి ఇవి క్లియర్గా వివరించడం అనేది జరిగింది. మరి ఇందులో అత్యంత క్లియర్గా ముఖ్యమైనటువంటి ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వాటిలో ఈ గవర్నర్ జనరల్స్ పోషించిన ప్రధాన పాత్ర ఏమిటి అని చూద్దాం. అందులో ఇక్కడ వారెన్ హేస్టింగ్ అనేటటువంటి వాడు, వారెన్ హేస్టింగ్ అనేటటువంటి వాడు ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఈయన న్యాయ వ్యవస్థకు ఫస్ట్ ఈ యొక్క పునాది వేసినటువంటి వాడు వారెన్ హేస్టింగ్. ఈయన 17 యాక్చువల్గా ఇక్కడ చూస్తే 1774లో కలకత్తాలో 1774 కలకత్తాలో ఈ యొక్క సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. 1774 కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. త్రూ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774 కలకత్తాలో ఈయన సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ మనకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఈ యొక్క సర్ ఎలిజా ఇంపే, ఎలిజా ఇంపే అనే మొట్టమొదటి సుప్రీంకోర్టు 1774 కలకత్తాలో, 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో మొట్టమొదటిసారిగా కలకత్తాలో ఈ సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు అయినప్పుడు ఈ యొక్క
మొట్టమొదట ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే అనేటటువంటి వారు. మరి ఇందులో ఈయన కాలంలో అత్యంత కీలకంగా ఈ యొక్క జిల్లా స్థాయిలో, ఇక్కడ స్థానిక స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, అలాగే కేంద్ర స్థాయిలో, స్థానిక స్థాయిలో, జిల్లా స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఈ వివాదాల పరిష్కారం కొరకు ఈ యొక్క కోర్టులు స్థాపించబడ్డాయి, న్యాయస్థానాలు స్థాపించబడ్డాయి. స్థానిక స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, కేంద్ర స్థాయిలో కానీ వివాదాలు లేదా సమస్యలు పరిష్కరించడానికి వారన్ హేస్టింగ్స్ కాలంలో ఈ యొక్క కోర్టులు స్థాపించబడ్డాయి. ఇందులో ఈ యొక్క స్థానిక కోర్టులు స్థానిక స్థాయిలో ఈ యొక్క వివాదాలు వచ్చినప్పుడు స్థానిక వివాదాలను పరిష్కరించడం కోసం ఈయన కాలంలో ఏర్పాటు చేయబడ్డ కోర్టులు ఏమిటంటే ఈ యొక్క మున్సిఫ్ కోర్టులు. వారన్ హేస్టింగ్ కాలంలో స్థానికంగా వివాదాలు లేదా సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఈయన ఏర్పాటు చేసిన ఈ మున్సిఫ్ కోర్టులు. మరి ఇక్కడ జిల్లా స్థాయిలో చూసుకుంటే జిల్లా స్థాయిలో సివిల్ కేసులు, సివిల్ కేసులను ఈయన జిల్లా స్థాయిలో సివిల్ కేసుల్ని విచారించడానికి ఈయన దివాన్ అనేటటువంటి న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. ఇదే జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసుల్ని చేసేందుకు నిజామత్ అనే న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు. దివాన్ అంటే జిల్లాలో సివిల్ కేసులను విచారించే న్యాయస్థానం, నిజామత్ అంటే జిల్లాలో క్రిమినల్ కేసులను విచారించే న్యాయస్థానం. అలాగే ఇక్కడ కేంద్ర స్థాయిలో సివిల్ కేసులను విచారించేది సదర్ దివాన్ అదాలత్. సో కేంద్ర స్థాయిలో సివిల్ కేసులను విచారించేది ఈ యొక్క దివాన్ అదాలత్. ఇదే కేంద్రంలో క్రిమినల్ కేసులను విచారించే న్యాయస్థానాలను సదర్ నిజామత్ అదాలత్. సో ఈయన కాలంలో 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం సర్ ఎలిజా ఇంపే అని మొట్టమొదట చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు. సో స్థానిక, జిల్లా, కేంద్ర స్థాయిలో వివాదాల సమస్యల పరిష్కారం కోసం ఈయన ఈ యొక్క న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు. అందులో స్థానిక వివాదాల కొరకు మున్సిఫ్ కోర్టులు, జిల్లా స్థాయిలో సివిల్ కోర్టులు దివాన్లు ఏర్పాటు చేశాడు. జిల్లా స్థాయిలో క్రిమినల్ కోర్టుగా నిజామత్ న్యాయస్థానాలను, కేంద్ర స్థాయిలో సివిల్ న్యాయస్థానాలుగా సదర్ దివాన్ అదాలత్, అలాగే కేంద్ర స్థాయిలో క్రిమినల్ న్యాయస్థానాలుగా సదర్ నిజామత్ అదాలత్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. న్యాయ వ్యవస్థకు పూర్తి యొక్క అద్భుతమైనటువంటి పూర్తి రూపాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క వారన్ హేస్టింగ్. మరి వారన్ హేస్టింగ్ తర్వాత మనకు ఇక్కడ కారన్ వాలిస్. సో వారన్ హేస్టింగ్ తర్వాత మనకి ఇక్కడ కారన్ వాలిస్. వారన్ హేస్టింగ్ తర్వాత ఈయన కూడా న్యాయ వ్యవస్థకు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ మనకు పోలీస్ శాఖను, ఇక్కడ న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేశాడు. ఇక్కడ న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేశాడు. దీనితో పాటు అత్యంత కీలకమైనటువంటి ఈయన మొబైల్ కోర్సును 4 సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. 4 సంచార న్యాయస్థానాలు ఢాకా అని, ముర్షిదాబాద్ అని, పాట్నా, అలాగే కలకత్తా. ఢాకా, ముర్షిదాబాదు, పాట్నా, కలకత్తా 4 ప్రాంతాల్లో 4 సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. ఈ యొక్క కలెక్టర్ యొక్క అధికారాలను తగ్గించి ఈ యొక్క మెజిస్ట్రేట్కి బదిలీ చేశాడు. కలెక్టర్ యొక్క అధికారాలను తగ్గించి కలెక్టర్ అధికారాలను రద్దుపరిచి, ఆ అధికారాలు కలెక్టర్ ఉండాల్సిన అధికారాలు రద్దుపరిచి వాటిని మెజిస్ట్రేట్కి
ఇవ్వడం అనేది జరిగింది. దీనితో పాటు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే తీర్పులను భద్రపరిచే విధానం, ఇచ్చిన తీర్పులను భద్రపరిచే విధానంగా చెప్పబడ్డ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అలాగే ఈ యొక్క న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేశాడు. 4 సంచార న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు. అలాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ను ఏర్పాటు చేశాడు, అంటే తీర్పులను భద్రపరిచే విధానం. అలాగే మనకు జిల్లా కలెక్టరేట్కు ఉండే అధికారాలను తగ్గించి ఆ అధికారాలను జిల్లా మెజిస్ట్రేట్కు బదిలీ చేయడం అనేది జరిగింది కారన్ వాలిస్. మరి కారన్ వాలిస్ తర్వాత మనకు చెప్పుకోదగ్గ గవర్నర్ జనరల్లో లార్డ్ కానింగ్ కాలంలో చోటు చేసుకోవడం అనేది జరిగింది. లార్డ్ కానింగ్ కాలంలో ఏంటిది మరి ఈ యొక్క లార్డ్ కానింగ్ కాలంలో చోటు చేసుకున్నామంటే ముఖ్యంగా భారతీయ శిక్షా స్మృతి వెలుగులోకి రావడం జరిగింది. శిక్షా స్మృతి అంటే మనకు దేని ప్రకారం ఏ శిక్ష విధించాలో ఈ యొక్క దాన్ని సంబంధించినటువంటి విధానాన్ని శిక్షా స్మృతి అంటాము. అంటే ఈ చట్టం ప్రకారం ఇతడు ఈ తప్పు చేసినందుకు ఈ చట్టం ప్రకారంగా ఇతడు ఇన్ని రోజులు శిక్ష అనుభవించాలి అని తెలిపేది మనకు శిక్షా స్మృతి. శిక్షలను ఏ విధంగా వేయాలి, ఏ శిక్షకు ఏ తప్పుకు ఏ శిక్షను వేయాలి, ఎన్ని రోజులు వేయాలి అనేటటువంటిది విషయాన్ని, నిర్దోషులను ఎలా వాదించి మనం ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళకు ఎప్పుడు అవకాశం ఇవ్వాలి, ఎప్పుడు ఎన్ని రోజులకు బెయిల్ మంజూరు చేయాలి, ఇలాంటి అన్ని పరమైన అంశాలు ఉంటాయి, న్యాయపరమైనటువంటి అంశాలు. దీన్ని మనకు శిక్షా స్మృతి అంటాం. ఆ శిక్షా స్మృతికి సంబంధించి భారతదేశ శిక్షా స్మృతికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి కోడ్లు అమల్లోకి రావడం జరిగింది. లార్డ్ కానింగ్ కాలంలో భారత శిక్షా స్మృతికి సంబంధించిన కోడ్లు ఈ యొక్క అమలులోకి రావడం జరిగింది. ఎవరి కాలంలో అయ్యా అంటే ఈ యొక్క లార్డ్ కానింగ్ కాలంలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు మన ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860, అంతకంటే ముందు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇది 1859, అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇది 1860, ఇది 1860. 1859లో ఈ యొక్క సివిల్ ప్రొసీజర్ కోడ్, ఈ యొక్క 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ అమల్లోకి వచ్చింది. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ అంటాం కదా మనది, భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 మన శిక్షలు విధించేది. మన కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ మనకు భారతీయ శిక్షా స్మృతి అనుసరించే, అందులో మెయిన్ ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎవరు ఏ తప్పు చేస్తారో అది. సో అదే అత్యంత ముఖ్యమైనటువంటిది. 302 ఐపీసీ 302 అంటారు, 303 ఐపీసీ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడం, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష ఇంకొక ఐపీసీ సెక్షన్, ఇలా సెక్షన్ల ప్రకారం ఆ శిక్షలు విధిస్తారు చేసిన తప్పుకి. సో ఐపీసీ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1860, తర్వాత సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859. ఇలా భారతీయ శిక్షా స్మృతికి సంబంధించినటువంటి కోడ్లు లార్డ్ కానింగ్ కాలంలో అమల్లోకి రావడం జరిగింది. అత్యంత కీలకమైనటువంటి ఇక ఇతని తర్వాత మనకు జాన్ లారెన్స్ ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి 1865 హైకోర్టు చట్టం ప్రకారం, 1861 హైకోర్టుల చట్టం ప్రకారంగా ఈ యొక్క జాన్ లారెన్స్ కాలంలో ముఖ్యంగా కలకత్తా, మద్రాస్, బొంబాయిలో ఈ 3 ప్రాంతాలలో 1862 సంవత్సరంలో 1861 హైకోర్టుల చట్టం ప్రకారం 1861 హైకోర్టుల చట్టం ప్రకారంగా జాన్ లారెన్స్ గవర్నర్ జనరల్ కాలంలో
కలకత్తా, మద్రాస్, ముంబైలో ఈ యొక్క హైకోర్టులు స్థాపించడం అనేది జరిగింది. హైకోర్టులు స్థాపించబడడం జరిగింది. అలాగే అత్యంత కీలకమైనటువంటి 1862లో అలహాబాద్ హైకోర్టు స్థాపించబడింది. అలహాబాద్ వద్ద హైకోర్టు 1862లో అలహాబాద్ వద్ద హైకోర్టు స్థాపించబడింది. 1862లో అలహాబాద్ వద్ద అలహాబాద్ హైకోర్టు స్థాపించబడింది. 1861 సో 1861 మ్యాక్సిమం అంటారు, కాకపోతే కొన్ని పుస్తకాలు 62 కూడా ఉంది. సో 61 నుంచి 62 మధ్య కాలంలో, రేపు ఆన్సర్ వస్తే మాత్రం మనకి 1800 మ్యాక్సిమం 1861 అలహాబాద్ హైకోర్టు అనేది స్థాపించబడింది అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. 1861 హైకోర్టు చట్టం ప్రకారంగా ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు అనేది ఏర్పడింది. అక్కడనేమో కలకత్తా, మద్రాస్, ముంబైలో ఈ యొక్క సర్ జాన్ లారెన్స్ నేతృత్వంలో ఈ యొక్క 3 హైకోర్టులు స్థాపించబడ్డాయి. ఇక తర్వాత మనకి ఇక్కడ అత్యంత కీలకమైనది ఏమిటయ్యా అంటే లార్డ్ రిప్పన్ కాలంలో ఇల్బర్ట్ బిల్లు వివాదం. 1883. ఇల్బర్ట్ బిల్ వివాదం ఏ గవర్నర్ జనరల్కి సంబంధించిందని చాలాసార్లు అడిగాడు. లార్డ్ రిప్పన్ కాలంలో ఇల్బర్ట్ బిల్లు వివాదం. ఇల్బర్ట్ అధ్యక్షతన ఈ యొక్క ఒక బిల్లు ప్రొసీజర్ చేయబడుతుంది. ఇల్బర్ట్ బిల్లు ప్రవేశపెట్టబడుతుంది. ఇల్బర్ట్ అధ్యక్షతన దాంట్లో ఏమిటంటే ఈ యొక్క బిల్లు ప్రకారం అంతకుముందు యూరోపియన్ లాయర్స్ని కానీ యూరోపియన్సే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళే ఈ యొక్క కేసు వాదించేవారు, కోర్టులో విచారించేవారు. కానీ ఈ బిల్లు ప్రకారం ఇప్పటి నుంచి ఏ యూరోపియన్, అది లాయరా లేకపోతే జడ్జా, ఏ యూరోపియన్ లాయర్నైనా జడ్జినైనా తప్పు చేస్తే ఈ యొక్క విచారించే అధికారం యూరోపియన్లతో పాటు భారతీయ న్యాయమూర్తులకు కూడా. ఇక్కడ మనకు ఇప్పటివరకు న్యాయ సంస్కరణలో భాగంగా మన గవర్నర్ జనరల్స్ కాలంలో జరిగినటువంటి ఏమిటి, వాటికి సంబంధించిన సమాచారం చూసాం. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో న్యాయ సంస్కరణలకు సంబంధించినటువంటి ముఖ్యమైన చట్టాల గురించి చూద్దాం. ఇందులో 1773లో వచ్చిన రెగ్యులేటింగ్ చట్టం, 1773లో వచ్చిన రెగ్యులేటింగ్ యాక్టు, అలాగే 1833 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1833 చార్టర్ చట్టం తర్వాత మనకు కీలకంగా మారినటువంటిది ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం. సో అంతకంటే ముందు ఇక్కడ ఒకటి ఉందంటే, మూడోది ఏమిటంటే 1853 చార్టర్ చట్టం. సో మొత్తం ప్రధానంగా 4. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇక్కడ క్లియర్గా ఇవి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇందాకే చెప్పాను కదా. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా సుప్రీంకోర్టు, దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు కావడం జరిగింది.
అది వారన్ హేస్టింగ్ కాలంలో కలకత్తాలో ఏర్పాటు కావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా మనకి సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఉంది. సో వారన్ హేస్టింగ్ కాలంలో కలకత్తాలో 1774లో కలకత్తాలో రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు కావడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొట్టమొదటి సర్ ఎలిజా ఇంపే అనేటటువంటి 1833 చార్టర్ చట్టం ప్రకారంగా జరిగింది ఏమిటంటే, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్లో న్యాయశాఖకు చెందిన ఒక సభ్యుడిని నియమించడం, న్యాయశాఖకు చెందిన ఒక సభ్యుడిని ప్రతిపాదించడం అని చెప్పాను విలియం బెంటింక్ చెప్పేటప్పుడు. గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్లో న్యాయశాఖకు చెందిన ఒక సభ్యుడిని ప్రతిపాదించాలని చెప్పారు. అందులో భాగంగానే ఫస్ట్ విలియం బెంటింక్ కాలంలో మొట్టమొదటి లా కమిషన్కి అధ్యక్షుడిగా లార్డ్ మెకాలే ఎంపిక కావడం జరిగింది అని చెప్పేసి అన్నాను. గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్లో న్యాయశాఖకు చెందిన ఒక సభ్యుడిని ప్రతిపాదించిన చార్టర్ చట్టం, దాని ప్రకారమే లార్డ్ మెకాలే విలియం బెంటింక్ కాలంలో ఫస్ట్ లా కమిషన్కి అధ్యక్షుడిగా నియమించబడతాడు. తర్వాత 1853 చార్టర్ చట్టం ఏంటంటే, న్యాయ వ్యవస్థలోని మార్పులను కొనసాగించిన చట్టంగా పేరుగాంచింది. న్యాయ వ్యవస్థలోని మార్పులను కొనసాగించిన చట్టంగా పేరుగాంచింది. సమూలమైనటువంటి మార్పులను కొనసాగించినటువంటి చట్టంగా పేరుగాంచింది 1853. మరి 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా ఇక్కడ మనకు ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ఒక ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఫెడరల్ కోర్టును ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన, మొట్టమొదటగా ఈ చట్టం ప్రకారం ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ఒక ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఫెడరల్ కోర్టే కాలక్రమంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. ఒక ఫెడరల్ కోర్ట్, ఈ యొక్క ఫెడరల్ కోర్ట్ అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. ఆరుగురు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఆరుగురు న్యాయమూర్తులు, 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ఒక ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేయబడింది. ఇదే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా కాలక్రమంలో ఇదే ప్రసిద్ధిగాంచింది. ఇందులో మెయిన్ న్యాయ సంస్కరణలకు సంబంధించినటువంటి సమాచారంలో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ పోలీస్ సంస్కరణలుగా సంబంధించింది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ న్యాయ సంస్కరణల తర్వాత మనకి ఇక్కడ పోలీస్ సంస్కరణలు. ఇక్కడ మనకు ఇప్పటివరకు మనము ఆర్థిక విధానాలు సంబంధించిన సమాచారము, అలాగే సివిల్ సర్వీసెస్ సంబంధించినవి, అలాగే విద్యా సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, తర్వాత మనకి ఇక లాస్ట్ పోలీస్ సంస్కరణలకు సంబంధించినటువంటి ఈ యొక్క సమాచారాన్ని చూద్దాం. మరి బ్రిటిష్ వారి కాలంలో పోలీస్ వ్యవస్థకు పునాది వేసింది ఈ యొక్క వారన్ హేస్టింగ్. ఈ యొక్క పోలీస్ వ్యవస్థకు పునాది వేసింది వారన్ హేస్టింగ్. ఆ పోలీస్ వ్యవస్థను పటిష్టవంతం చేసి అనేక పోలీసు సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క కారన్ వాలిస్. సో ఇక్కడ చూస్తే పోలీస్ వ్యవస్థకు ఇక్కడ మనోడు అత్యంత క్లియర్గా ఇక్కడ మనకు పోలీస్ వ్యవస్థలో అత్యంత క్లియర్గా మనకు ఈ గవర్నర్ జనరల్లో కారన్ వాలిస్ అనేటటువంటి వాడు, అలాగే వారన్ హేస్టింగ్ అనేటటువంటి వారు, వారన్ హేస్టింగ్, కారన్ వాలిస్, వీరు అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరిగింది. ఇందులో ఈ కారన్ వాలిస్ అనేటటువంటి వాడు మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1791లో ఈయన ఎస్పీ వ్యవస్థను ప్రారంభించాడు. 1791లో ఈ యొక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేటటువంటి వ్యవస్థను
ప్రారంభించినటువంటి వాడు. మరి ఇక్కడ మనకు ఈ యొక్క 18 ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా మేయో అనేటటువంటి వాడు, లార్డు మేయో అనేటటువంటి వాడు, లార్డు మేయో అనేవాడు ఏం చేశాడంటే జిల్లా కాకుండా డివిజన్కు ఒక ఎస్పీని నియమించేటటువంటి ఈ యొక్క ఆచరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అక్కడ కారణవాలిస్ మనకు జిల్లాకు ఎస్పీలను, ఒక జిల్లాకు ఒక ఎస్పీని నియమిస్తే లార్డు మేయో ఈ యొక్క ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎస్పీని, జిల్లా కాకుండా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎస్పీని నియమించేటటువంటి దానికి శ్రీకారం చుట్టాడు. ఇక మనకు విలియం బెంటింగ్ విషయానికి వస్తే ఇక్కడ విలియం బెంటింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఈయన ఏం చేశాడంటే, ఇక్కడ జిల్లా మీద ఎస్పీ ఉన్నాడు కదా, ఈ ఎస్పీ అధికారాలను, ఎస్పీ హోదాను తొలగించి ఈ ఎస్పీ అధికారాలను జిల్లా మెజిస్ట్రేటుకు బదిలీ చేయడం జరిగింది. జిల్లా మెజిస్ట్రేటుకు బదిలీ. సో ఇక్కడ విలియం బెంటింగ్ కాలంలో ప్రతి జిల్లాకు రక్షణదారుడుగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నియమించబడ్డాడు. అవునా? మరి అటువంటి ఈ ఎస్పీని తొలగించి, ఆయన యొక్క హోదాను తొలగించి, అధికారాలు ఆయన పదవి అంటే ఎస్పీ అధికారాలు తీసివేసి, ఆ ఎస్పీ పదవి హోదా తొలగించి అతని అధికారాలు మొత్తం కూడా ఇంకా పదవి లేనట్టే, ఇది ఆయన యొక్క అధికారాలు కూడా జిల్లా మెజిస్ట్రేట్ పరిధి కిందికి తీసుకొచ్చాడు. అంటే ఇక జిల్లాకు విలియం బెంటింగ్ కాలంలో జిల్లాకు ఎస్పీ అనేవాడు లేడు. ఆ జిల్లా ఎస్పీ చేసే బాధ్యతలు, అతని అధికారాలు విలియం బెంటింగ్ కాలంలో ఎవరికి వచ్చాయంటే జిల్లా మెజిస్ట్రేట్ పరిధికి రావడం అనేది జరిగింది. ఇక్కడ మనకు 1860 సంవత్సరంలో ఇక్కడ జరిగినటువంటి మార్పు ఏంటంటే, లార్డ్ కానింగ్ కాలంలో జరిగింది ఏంటంటే, ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక సుపీరియర్, ప్రతి రాష్ట్రానికి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో ప్రతి రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి సుపీరియర్ పోలీస్ ఆఫీసర్గా ఐజీ కింద డిఐజీలని నియమించడం జరిగింది. మళ్ళీ యథావిధిగా జిల్లాకు ఎస్పీని తీసుకురావడం జరిగింది. ఇక్కడ విలియం బెంటింగ్ కాలంలో కోల్పోయిన ప్రాబల్యం మళ్ళీ కానింగ్ పీరియడ్లో ఇక్కడ రావడం అనేది జరిగింది. అక్కడ విలియం బెంటింగ్ కాలంలో జిల్లా మీద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా నియమించబడిన పోలీస్ అధికారి అనేవాడు తన అధికారాలు కోల్పోయాడు. తన అధికారాలు జిల్లా మెజిస్ట్రేట్కి ఇవ్వబడ్డాయి. మళ్ళీ 1860 సంవత్సరంలో లార్డ్ కానింగ్ పీరియడ్లో ఇక్కడ ప్రతి రాష్ట్రానికి సుపీరియర్ పోలీస్ ఆఫీసర్గా, అత్యున్నతమైన పోలీస్ అధికారిగా ఈ యొక్క ఐజీ కింద డిఐజీని నియమించడం జరిగింది. రాష్ట్రానికి వాళ్ళు మెయిన్ ఉన్నత అధికారులు. మరి జిల్లాకు ఉన్నత పోలీస్ అధికారి ఎవరయ్యా అంటే ఎస్పీ. వీళ్ళని బాధ్యులు చేయడం అనేది జరిగింది. ఏదిగా జిల్లా స్థాయిలో ఏది జరిగినా ఎస్పీ బాధ్యత వహించాలి, రాష్ట్ర స్థాయిలో ఐజీ డిఐజీలు బాధ్యత వహించాలి అంటూ 1860 కానింగ్ పీరియడ్లో వీళ్ళని నియమించడం అనేది జరిగింది. అలాగే మనకు 1885 సంవత్సరంలో ఈ యొక్క బొంబాయిలో మొట్టమొదటిసారిగా ఇన్స్పెక్టర్ జనరల్ని నియమించడం జరిగింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఐ 1885లో ఎస్ఐ అనేటటువంటి పోస్టు ముంబైలో దీన్ని నియమించడం జరిగింది. 1885లో బ్రిటిష్ ఇండియాలో ఈ యొక్క మనకు బ్రిటిష్ పరిపాలనా కాలంలో బొంబాయిలో మొట్టమొదటిసారిగా ఇన్స్పెక్టర్ జనరల్ అనే పదవిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్స్పెక్టర్ జనరల్ పదవిని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటివరకు ఎస్పీ ఉంది, మనకు ఐజీ డిఐజీలు ఉన్నాయి. ఇక్కడ ఇన్స్పెక్టర్ జనరల్ పదవిని మొట్టమొదటిసారిగా ఆంగ్లేయుల కాలంలో ఇంట్రడ్యూస్ చేసింది 1885 బొంబాయిలో. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి 1902 సంవత్సరంలో సెప్టెంబర్ 9 సంవత్సరంలో పోలీస్ కమిషనర్ పదవిని
ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఇక కమిషనర్, పోలీస్ కమిషనర్ పదవిని ఈ యొక్క ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు 1902 సెప్టెంబర్ 9. 1902 సెప్టెంబర్ 9న పోలీస్ కమిషనర్ అనేటటువంటి పదవిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకు ముఖ్యంగా వీరి కాలం నాటి పోలీస్ సంస్కరణలకు సంబంధించిన ఈ యొక్క సమాచారం. పోలీస్ సంస్కరణలకు సంబంధించిన సమాచారము అన్నప్పుడు ఇవి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది.